ఓకే. ఇది వచ్చేసి హైదరాబాద్ రేడియో ప్రోగ్రామ్. ఓకే. ఇది దక్షిణ చిత్ర. ఇది యూట్యూబ్లో ఉంది. ఇది ఉగాది ఉత్సవం చేశారు. అది ఎక్కడ చేశారు దక్షిణ చిత్ర? అంటే ఏ ఊర్లో చేశారు? దక్షిణ చిత్ర మద్రాసు వెళ్ళి మొత్తం బీచ్ వార్ ఉంది. ఓకే. ఇది మెడ్రాస్, అది దక్షిణ చిత్ర. ఇది బెంగళూరు. ఇది బెంగళూరులో 5 స్టార్ హోటల్. ఓకే. ఇది లేపాక్షి ఉత్సవాలు. ఇది వచ్చేసి తిరుపతి ప్రోగ్రామ్ చేసాం. తిరుపతి ఇది ఇక్కడే కలెక్టర్ దుర్గాదాస్. ఈ బట్టలు మీరు వేసుకుంటారు కదా, ఇవి మీరు డిజైన్ చేసుకున్నారా? పూర్వం నుంచి వచ్చేది. పూర్వం నుంచి వచ్చేది. ఈ కాషాయి కారణానికి ఉంటామని. ఓకే. ఇది పసుపువర్ణం దేవునికి. దేవునికి అది వేసుకుంటేనే దేవతలు చాటున. దాన్ని పసుపువర్ణం దేవునికి. ఇది తలకు చుట్టుకుంటామే. మేము కార్యానికి ముందు ఉంటాము అని. ముందుంటాం. ఏ పని చేసినా ముందుంటామని. అది ఇది దేవునికి గుర్తనం వస్తుంది. చిహ్నం అది పసుపువర్ణం. ఈ శాల్వా అలంకరానికి అన్నమాట. అట్లా ఈ తెల్ల పంచి కట్టుకుంటాం కదా, శాంతి అట్లా. దీని మీద ఈ బట్ట ఇది ఉరుము మీద కట్టినారు కదా సార్. అది గుడ్డ. అదంతా ఆ దేవునికి గుర్తుగా ఆ శాసనం ఉంటుంది. శాసనం కనపడకుండా అట్లా ఆ ఉరుము పురాణం. మాత్రమే శాసనం కొట్టిస్తుంది. ఎవరికి? అంటే ఈ ఇంట్లో ఒకటి, ఆ ఇంట్లో ఒకటి ఉంది. ఓకే. దానికి ఒకటి శాసనం. ఒక చోట తెల్లది, కింద పోయి రేకలుకుంటారు. అవును సార్, ఇక్కడ తెల్లది కట్టుకున్నారు అంటే ప్రోగ్రామ్ ని బట్టి మారుతుందా? లేదు. ఈ అప్పుడు పూర్వం పెద్దలంతా తెల్లవే పెడతానండి అనమాట. ఓకే. ఎక్కువ తెల్ల రుమాలే కట్టుకుంటాండ్రి. ఇప్పుడు మారింది సార్ ఇది. అప్పటికి కూడా కాషాయ కడతాండ్రి, నీలిపేట రుమాలు కూడా కడతాండ్రి అనమాట. రంగులు 3 రకాలుగా ఉంటాయి. ఒకటి నీలిపేటది, ఎర్రది ఒకటి, తెల్లది ఒకటి. ఆ 3 ధరిస్తాండ్రి. అంటే ఎప్పుడెప్పుడు ఏదేది ధరిస్తారు అట్లనా? ఈ దేవతలకు పోయినప్పుడు అట్లా ఆ ఎర్రవి ధరిస్తాము. ఏదన్నా గంగమ్మకు మెరువెన్లో పోయినప్పుడు ఈ తెల్లవి ధరిస్తారు. అట్లా అన్నమాట. పెళ్లి మెరవెన్లకే. మెరువెన్లు అంటే దేవుళ్ళు మెరవెన్లు చేస్తారు. బీరప్ప దేవుళ్ళు, గంగా జాతరలు ఇట్లా చేసినప్పుడు అట్లాంటివి ధరిస్తారు అనమాట. ఎర్రవి అవి ధరిస్తారు. మామూలుగా దేవుని కాడ ఏడన్నా ఊరికి కొట్టాలన్నప్పుడు తెల్లవి ధరిస్తారు. అట్లా. దీనికి ముందర మీరు ఏమైనా పూజ చేస్తారా సార్? మామూలుగా ఎప్పుడు మేము పూజలకి దేవుమూల పెట్టింటాము రూమ్లో. ఉగాది పండగ, దసరా పండగకి పూజ చేసుకొని గట్టలు తీసుకొని పోతాం. ఈ పైన ఏవైతే ఈ గజ్జలు కదా సార్? గజ్జలు ఎందుకు కడుతుంది? ఎట్లా చెప్పలే. ఉరుము దేపో వద్దు, బుక్కు ఉరుము దేపో. రేకలుకుంటూ ఉరుము ఇల్లు అంటాను. అమ్మ కాలింగ్. నువ్వు రాలేవు ఉపాధి పూలు ఇట్లా ఉండాలి. మనం కొంచెం ఇట్లా వేసుకుందాం సో దట్ తను కొంచెం నేను చూడలేను రా స్వామి. పబ్లిసిటీ ఇది చంద్రబాబు నాయుడు వచ్చిందండి. ఓకే. క్లీన్గా ఉంది చూడు. అర్థమైంది సార్. ఇది మా ఊరు ఎమ్మెల్యే అన్నమాట.
ఇక్కడ ఎమ్మెల్యే అంటే ఇక్కడ అనంతపురం. అనంతపురం ఎమ్మెల్యే వాడు ప్రభాకర్ చౌదరి, ఇంతకు ముందు ఉన్నాయి ఆయన, ఓకే ఓకే. ఇప్పుడు దగ్గుపాటి ఉన్నాడు. ఇప్పుడు దగ్గర ఇవి నాకు అవార్డు వచ్చింది ఫోటో ఇది. తీసుకోండి సార్, తీసుకోండి. అది ఇది కంప్లీట్ మీ గెటప్ సార్, అంటే మీరు వేషం ఇది నాకు ఇది శాల్వా కప్పి అవార్డు ఇచ్చింది ఇది. అవార్డు ఇచ్చింటే అట్లా ఫోటో కొట్టుకున్నాను అనమాట. మీరు ఉరుములు చేసేటప్పుడు ఉత్త కాళ్ళతోనే చేస్తారు, మామూలు చెప్పులు గిప్పులు ఏమి వేసుకోరు. కాళ్ళకు చెప్పులు దొడకరాదు, కళ్ళు సారాయి తాగరాదు, మదమాంసం తినరాదు, కట్టికి నేలపై పండుకోవాలా. ఇప్పుడు ముస్లింల మీద కూడా గ్యారెట్ మంచాలు తెచ్చుకున్నాను. 6 నెలల మంచం మీద పండుకోకూడదు. ఇప్పుడు ఇస్తార్లో తింటే కదా, ఇంట్లో కానీ బయట కానీ ఎక్కడైనా కూడా ఇస్తారు. ఎంత దూరం ఉన్నప్పుడు చెప్పులు దొరుకుతాము. ఒక పెద్ద మనిషి ఏమన్నాడంటే 85లో నేను లతకల తోరంలో ప్రోగ్రామ్ ఇచ్చింది, ఎన్టీ రామారావు వచ్చి మెచ్చుకున్నాడు. ఎన్టీ రామారావు మీదనే పాట పాడింటి. కోలాటం వాళ్ళు వస్తే కోలాటం వాళ్ళకి నాకన్నా మాకు కోలాటం వాళ్ళేవి మనంది బుగ్గలే మచీమ కాలవే తైకి తద్దింటా అని కొడతాంటే, వాడు ఎన్టీ రామారావు మీద పాట పాడాలని ఎన్ రామారావు అని ఒక ఆయన ఇది వేసుకొని కమ్మిడి వేసుకొని రుమాలు కట్టుకొని ఉత్తపైతో ఆట ఆడుకుంటా కళాకారులకు అందరికి ఆయన హెడ్. ఆయన వచ్చినాడు, రామారావు మీద పాట పాడాలని అన్నాడు లతకల తోటంలో. ఇప్పుడు అప్పుడు ఏం చేసినాను, ఏం చేయాలరా పాపం వాళ్ళంతా వచ్చి నోరు తెలిసి మీకు రామారావు మీద పాట పాడితే ప్రోగ్రాం లేకుంటే మీరు వెళ్ళిపోవాలన్నాడు. ఆలోచన వచ్చింది. నేను పిల్లప్పుడు ఒక ఆయమ్మ ఎరుకలేమ్మ పాట పాడుకుంటూ వస్తా అంటే, కౌకుంట్ల కేసిరెడ్డి దురిగిల్లు రంగారెడ్డి పందాట పోయినారు, రామరామ కోదండ రమన్న వైరి రామరామ అని ఎరుకలేమ్మ వస్తాడు. అది మంచుకొచ్చింది నాకు. ఎప్పుడు 85లో పాట, అది 83లో మంచుకొచ్చింది చూడ. వస్తే అప్పుడు ఐడియా వచ్చేసింది, నేను పాడతాను మీరు ఆట ఆడండి అని అందరినీ పెట్టి, రామ రామ కోదండ రమన్న బైరి రామ రామ కోదండ రమ, ఉయ్యాలగమ్మాళ్ళ పైన ఊరు పేరు హైదరాబాదు, రత్నాసింహాసం పైన రాజు పేరు రామరావు, రామ రామ దండారమ. రత్నాసింహాసం పైన రాజు పేరు రామరావు, కనుక పీటల పైన కన్నమ్మ పేరు బాలకృష్ణ, రామ రామ కోదండారమ. అప్పటికప్పుడుకి అది సెట్ చేసి 3 చరణాలు. అదే మీరు అది తిప్పేద్దాము లాస్ట్కి తీరా. ఆ పుల్లలో ఈడ ఉంటాడు. కింద పడుతుందా? కింద పడుతుందా అంటే అట్లా తీసేదా? మట్టంగా తీసే తులసి బుడ్డతో అట్లా తులసి అవి మాత్రం గుడ్డతో ఇదొకటి అది కుంకుమోటి దూసరా. ప్రతి ఊరు మీద ఇట్లా రాసిన తర్వాత లే అట్లా తీసుకో, ఇది తీసుకో, ఈ గుడ్డ తీసుకో, తాళ్ళ కింద అట్లా పైకి ఇంకా పైకి ఆడ ఈ తాడు కింద చేయబెట్టు. ఉన్నది కొంచెం అది అక్షరాలు తెలుసా మీకు? తెలుగు లాగానే ఉంది కాదులే, తెలుగు శాలివాహన శరము ఈ అక్షరాలు తెలుసు. కొన్ని తెలుగులాగే ఉన్నాయి కానీ అర్థం కావట్లేదు. కన్నడనా లేకపోతే ఇది కర్ణాటకనా? అది 1245 అక్షరాలు అక్కడ ఉన్నాయి చూడు. 1212 లేదు. శాలివాహన శకము ఈడుంది, శాలివాహన శకం అని. శకము ఆ పక్క నెంబర్ ఉందా? నెంబర్ అవేనమాట. 1245 అప్పట్లో ఈ కంచుని చూపించినారు అన్నమాట. అప్పట్లో ఇప్పుడు కూడా శాలివాహన శకమే.
ఆహాహాహాహా. శకమైతే మారదు. ఏమే అంటే అప్పట్లో చేపించినది ఇది చేపించింది ఇది. బాబా. శాలివాహనుడు శాతవాహనుడు పరిపాలించి అవి అట్లా ఉండేది అవి మాత్రం చాలా రెండే ఉంటాయి. శాలివాహనుడు శాతవాహనుడు పరిపాలించిండేది. ఓకే. శాలివాహనుడు ఎవరు? బొబ్బురువాహన కొడుకు. బొబ్బురువాహనుడు ఎవడు? అర్జునుని కొడుకు. ఏమే అప్పుడు వాళ్ళు పరిపాలించిన కాలంలో ఈ కంచుపురం పుట్టింది. అప్పటికి చెక్కవ కొడతా అన్నారు మా వాళ్ళు. ఉంటుంది. ఇది పెట్టు. అయిపోతుంది. శాలివాహనుడు శాతవాహనుడు పరిపాలించేటప్పటికి అది పెట్టింది. వాడు ధర్మం 4 పాదాల మీద నడిపించినాడు అన్నమాట. అందుకే శాలివాహన శకం అనేది నిర్మాణం చేసేది. ఏమే శకం అనేది మారుతుందన్నమాట. కాబట్టి ఇప్పుడు యుగాలు మారినాయి. ఓకే. ఇది కలియుగం వచ్చేసింది. కలింగం వచ్చేసింది. క్షేత్రయుగం, దోపరయుగం, కలియుగం. ఏమే? ఇప్పుడు అప్పటికి చెక్క కొడుతున్నారు. పల్లవీగ మానకాయించి చెక్కవ రాయించి ఉరుము కొట్టు వరం ఇస్తానని అక్కమ్మ గారు మమ్మల్ని సృష్టించి ఉరుము చేసినాడు అన్నమాట. ఇప్పుడు అక్కమ్మ గారా? అక్కమ్మ గారు అక్క దేవతలు. అక్కమ్మ కొండ ఉంది కదా వాళ్ళ. ఇక్కడ కడప జిల్లాలో కళ్యాణ దుర్గంలో అక్కమ్మ కొండ. కరెక్ట్. దేవాదుల కొండ అక్కమ్మ గారి కొండ. అది ఆ అక్కమ్మ గారి కొండలలో చరిత్రలన్నీ చెప్పినా నేను. కథలన్నీ రాసిన 18 కథలు రాసి శాస్త్రాన్ని అమెరికాకు పంపించినాడు. అమెరికా యూనివర్సిటీలో ఉన్నాయి అవి. నాకు మోసం చేసినాడు. నేను డాక్టరేట్ చేస్తాను, నేను పబ్లిసిటీ చేస్తాను నీ కథలన్నీ అని చెప్పి వాడు అక్కడంతా లంచం తీసుకొని డబ్బులు తీసుకొని నన్ను మోసం చేసి. మీరు కథలు రాసిండ్రు మామూలుగా? 18 కథలు రాసిన. ఏమే ఒక సూట్ కేసుకుంటాయి అన్ని రాసినవన్నీ. ఏమే దేవాదుల కొండది, అక్కమ్మ గారిది, అన్ని కథలన్నీ ఏమేమి చరిత్రలో అన్ని అంతరించిపోకూడదు అనుకున్నాను ఆ మనసులో. ఇప్పుడు మా పెద్దోళ్ళు తెల్లవారుజామున 3 గంటల కాడ కుక్కరోని కోడి కూసినప్పుడు ఉరుమేసుకుంటే ఇది ఉరుము నాదభేదం. పైన ఉరిమే ఉరుము కింద ప్రతిధ్వనించే ఓంకార శబ్దం అది. నువ్వు ఉరుము కొట్టరా, నేను వరం ఇస్తా, నువ్వు పరాగ చేయరా, పొద్దు లేపుతానన్నాను. అసామందిలే అది ఇదని ఎగతాలు కంటే లేదంటే కద్దున నేను ఉంటాను అక్కడ అన్నాదంట. అమ్మా నేను మాట్లాడేటప్పుడు ఎంగిల్ తుంపర్లు పడతాయమ్మా అంటే పూలు పుష్పాలు అనుకుంటా లేరా అన్నాడు. చాండాల వాడినమ్మా నేను, చాండాల వాడిని బతకలేక దొంగతనం చేస్తాను, దొంగతనాలు చేసి చాండాల వాడిని పిల్లలు బతికించుకోలేక పొద్దునేడు అప్పుడు బోకలేదు. ఏమే నేను మా అమ్మయ్య పనికి పోతే గడ్డికి పోతే ఆ శనల జొన్న కంకులు ఇవి రాగి కంకులు పోసుకొని గడ్డి మోపులు పెట్టుకొని తెచ్చుకొని తిని ఇక్కడ వచ్చినాక పిసుకుల్లో చేసుకొని తిన్నా. ఆకలికి తట్టుకోలేదు. అటువంటి కష్టకాలము. ఇప్పుడు అన్నం ఎక్కడైనా పుడుతుంది, డబ్బులు ఎక్కడైనా పుడుతుంది. అవి చెలవిడైపోయింది సమాజం అంతా. అప్పుడు భయభ్రాంతులైంది, బోకలేదు. బో తినేకి ఇటు నుంచి బోడగాందింటికి పోయి దేవుని గుడి కాడ అక్కమ్మ గారి గుడి కాడ ఉరుము కొడితే భూ పెడతారు. వెంకటాపురంలో అంటే పొద్దున్నే రెడ్డమ్మ గడ్డిమో బిక్క చేస్తేనే భూ పెడుతుంది అన్నమాట. అటువంటి కష్టాలన్నీ అనుభవించినాం. కష్టాలు అనుభవించి దేవునికి సేవ చేసుకుని దీంట్లోకి దిగిన ఇలా అంటే వంశపారంపరంగా వచ్చేది మాకు ఈ కులవృత్తి. మా తాతల నుంచి మా వాళ్ళు 3 గంటల కాలు లేచి పొద్దు పుట్టేదాకా సూత్రాలు చెప్తారంట. సూత్రాలు చెప్తా అంటే ఏం సూత్రాలు కదా? దేవుని అక్కమ్మ గారివి. అక్కమ్మ గారివి. అమ్మగారు ఎట్లా పుట్టినారు, దేవతలు ఎట్లా వచ్చినారు, వాళ్ళకి దేవాదుల కొండ ఎట్లా వచ్చినది, ఆ దేవాదుల కొండ చుట్టూరు పాము చుట్టేసుకొని పండుకోండి అంట. అక్కమ్మ గారు పోయి నాగన్న నువ్వు నాగలోకంలో మాకు తండ్రివి, ఈ లోకంలో మేము ఈ కొండ వెళ్ళాలను కొండ ఇడిసోపు అంటే కొండ పుట్టినప్పుడు నేను పుట్టినప్పుడు కొండ పుట్టిన ఇడిసేలేదండి అంట. అప్పుడు కొంతగా పట్టుకొని ఇసిరేసింది. రాయదుర్గం దావలో నగలగడ్డ తిన్నానుంది, ఆడపడిందంట 3 మైళ్ళ అవతల.
పాము ఆడ కాయ కొట్టుకొని వచ్చి కొండకెక్కల్లా నీ పూజ ముందు నా పూజ ఎనుకో అని వరం ఇచ్చాను. అంటే ఇప్పుడు ఈ అక్కమ్మ కొండకు పోవాలంటే ఫస్ట్ అక్కడికి పోయి ఆడ కాయ కొట్టుకొని వచ్చి ఇడికి పోవాలి. కొండకల్లా అది ఏ ఊరు ఏం పేరు? కళ్యాణదుర్గం. కళ్యాణదుర్గం కాదు, పాము ఎక్కడ పడింది? ఆడే రాయదుర్గం దావలో ఉంది, ఆహా, దొడగట్టు దగ్గర. దొడగట్టు రాసుకోలేదు. దొడగట్లు అంటే కూరాకుల తోట, దొడగట్టు అక్కడే కదా, కూరాకుల తోట పక్క విలేజ్ దొడగట్టు. అదేనమాట. ఆడ టెంపుల్ ఉందా? నాగుల కట్ట. నాలుగట్ట ఆడ కాయ కొట్టుకొచ్చుకొని అక్కమ్మ కొండ రాయదుర్గం రోడ్లో ఉన్నాం. కళ్యాణదుర్గానికి రాయదుర్గానికి అది తెలుసు. నేను మళ్ళీ పోయింటి కూరాకుల తోట, చాపిరియా మధ్య విలేజ్. మీరు ఎప్పటి నుంచి ఇది నేర్చుకోవడం, అంటే ఏం నేర్చుకుంటారు మామూలుగా? ఉరుము నేను 12 ఏళ్ళ పిల్ల ఉన్నప్పటి నుంచి నేను సెకండ్ ఫార్మ్ వరకు చదువుకున్నా. సెకండ్ ఫార్మ్ అంటే 10th క్లాస్, 7th క్లాస్. 7th క్లాస్ అప్పుడు సెకండ్ ఫార్మ్ అంటాను. మాకు అప్పటికే సెకండ్ ఫారానికే ఇది పబ్లిక్. ఇప్పుడు 10th అట్లుండేది అన్నమాట. మాకి పలక లేదు, బల్పం లేదు, మండి ఎత్తకొచ్చుకొని వేసుకునేది ఇసుక, రాయి వాయి ఓ నావన్నీ పుచ్చులు పోతాయి. ఫస్ట్ పొద్దున్న ఇసుకెత్తుకొచ్చి కింద వేసుకొని పలకలాగా రాయాలి. పలకలాగా అట్లా వేసుకునేది. పలక వచ్చేసి ఆనా డబ్బులు లేవు. పలకలు కొంతమంది తెచ్చుకుంటారు, వాళ్ళు పలక మీద రాసుకుంటారు. పలక లేని వాళ్ళు కింద రాసుకుంటారు. ఏ కాలం అది? 1950 అవతల. 50 అవతల. అప్పుడు మళ్ళా 50 కాటి నుంచి కొంచెం మార్పు వచ్చేసింది. అప్పుడు పలకలన్నీ కొంత గవర్నమెంట్ ఇచ్చింది, కొన్ని కొనకొచ్చుకున్నారు, అట్లా వచ్చేసింది అనమాట. ఏమే కరెంటు లేదు, బుడ్డీలు అంటే రైల్వే స్టేషన్ లో ఇవి బుడ్డీలు పెడతా అంటారు. చూసినారా మీరు? కిరోసిన్ బుడ్డే తెలుసు, ఇట్లా చిన్న దాంట్లో కిరోసిన్ వేసి బత్తి వచ్చేసి పెట్టేటి. అవి అప్పటికి కరెంట్ లేదు. ఇప్పుడు కూడా అక్కడక్కడ బస్వన్న కట్ట ఉన్నాయి, పవర్ ఆఫీస్ ఉన్నాయి. ఇప్పుడు మన టీ ఆడ ఒకటి ఉండే, ఆ బస్వన్న కట్ట కాడ ఒకటి ఉండే, 5 లీటర్లని గుత్తి రోడ్లో ఒకటి ఉండే. అప్పుడు పాతూరు ఇదే, అట్లా బుడ్డీలు పెడతాను అనమాట. అప్పుడు మేము సందకాడే బుడ్డీలు ఆడుకుండేది. చదువుకోవాలంటే బుడ్డి కాడ కూర్చొని చదువుకోవాల. మళ్ళీ కొంతకాలానికి లైట్లు వచ్చా, ఇది లైట్లు. పాస్ అయినరా మరి? 7th పాస్ అయినరా మరి? సెకండ్ ఫారం పాస్ అయినారు. పాస్ అయినాను. అయితే నాకు 2 ఉద్యోగాలు వచ్చిండ మంచివి. ఒకటి మున్సిపాలిటీలో వచ్చిండ 80లో మున్సిపాలిటీ పని చేస్తా అంటే ఒక ఆయన కురువాయన వచ్చి, అక్కమ్మ గారికి అగ్గంటి దేవతలకి మీరు సేవకులు కదరా, పియా పేడ ఎత్తేస్తాడు, ఇది నీకు తగదురా పని అని ఆ కట్టి బారేసి కాలువ తీస్తా అంటే కట్టి బారేసి నేను రాసి. అయితే కూటికి లేకపోయినా పేదరికం వచ్చినా హీనమానం పని చేయరాదు అని అభిమానం. 3 రోజులు పస్తుండో మొగోడు మేసుకొని తిప్పుకొని గంభీరంగానే తిరగల. అభిమానం చచ్చిపోకూడదంట. ఆడదానికి పట్టుకుంటేకి వస్తే ప్రాణమన్నా తీసుకోవాలి కానీ లొంగకూడదంట. ఎక్కది లొంగలేదురా, అదిరా ఆడదంటే నువ్వు ప్రాణం తీసుకుంది కానీ అది లొంగలేదురా అన్న. మొగోడికి అభిమానం చచ్చిపోకూడదు, ఆడితే లొంగరాదు అని. అవి అప్పుడు పద్ధతులు. ఇప్పుడు నువ్వే రా అంటారు. పోలీసు వాడు వస్తాడాడంటే తాగిన వాళ్ళు మా ఇంటి పక్కన ఉండే అందరప్పని ఆయన వస్తా అంటే మేమేమైందంటే ఊరికెళ్ళా పోలీసు వాళ్ళు వస్తాడారు అనేది. తలుపు సాట పోయి దాచిపెట్టుకుంటాను. దాచిపెట్టుకొని పోయినాడేమో చూడరా పోయినాడేమో చూడరా అంటాను. ఇప్పుడు పోలీసు వాళ్ళు సార్ 3 వేసుకున్నాం రా, హాయ్ రా. భయం పోయింది. విద్యా సంస్థ ఎట్లాంటిది? గురువు బోధన చేసేవాడు. చెడు గుణాలు ఉండకూడదు, చిల్లర వాట్లు ఉండకూడదు,
పోయి మీరు విద్యావంతులు కావాలా, పెద్ద పెద్ద నాయకులు కావాలా, మహాయోగులు కావాలా, ధర్మ పుణ్యాతకులు కావాలా, ధర్మ మార్గం చెప్పేటువంటి గురువు, గురుబోధన. తల్లి తండ్రి గురువు దైవము అన్నాడు. తల్లిదండ్రి తర్వాత గురువు, గురువు తర్వాత దైవం అన్నాడు. జ్ఞానం నేర్పించేవాడు. అట్లా గురువుని ఏం చేసినాడు తెలుసా, వీడు జగన్ ప్రభుత్వంలో సారాయం ఇచ్చినాడు వాడు. మీరు పద్యాలు నేర్చుకున్నారు కదా చిన్నప్పటి నుంచి, మీకు మామూలుగా అంటే మీ నాన్నగారు నేర్పించారా? మా నాయన 12 ఏళ్ళ పిల్ల ఉన్నప్పుడు చనిపోయానా? నేను 7th పాస్ అయినాను. అప్పుడు స్కూల్ వదిలిపెట్టేసి మనకేం కాపులు ఉండాలి దీంట్లోకి దిగిన. ఈ ఊరు వేసుకొని బొడగం తోటి పోయి సోమవారం కొలువు చేస్తే రూపాయి, రూపాయి రాదు, రూపాయి, పావుల, వాళ్ళు బొట్టు ఇల్లు పాలు వచ్చాయి. అది తెచ్చి మా అమ్మకి ఇవ్వాల. మేము ఇక్కడ వచ్చేసి మబ్బులో అన్నానికి పోయేది ఊర్లోకి, టౌన్లోకి ఊరు వేసుకొని. అవి నాగపొచ్చిరా అంటారు నా క్లాస్మేట్స్. బాధపడి నా క్లాస్మేట్స్ ఇట్లా అన్నారు కదా, ఆడుకుంటేవాడు అంటారు. భూ అయితే మనోడు వచ్చినారని వాళ్ళే తట్టలతో ఎత్తుకొచ్చి భూ పెట్టారు. అట్లా కాలక్షేపం జరిగిపోయింది. మళ్ళీ మాకు పల్లెల్లో కొన్ని పల్లెలు ఉన్నాయి, బోడగాందొడ్డి, రేకలకుంట, రెడ్డిపల్లి, వెంకటాపురం. ఇక్కడంతా వడ్లు ఇస్తారన్నమాట. అప్పుడు కాలంలో కట్టలు మడికి వస్తే ఒక కట్ట ఎత్తుకొని పోయేది. అది అట్లా 15 మూటలు 20 మూటలు వడ్లు చేస్తా అంటే అవి తెచ్చేది వేసేది. నా తమ్ముడు, మా అక్క, పిల్లలు, నేను బియ్యం తెచ్చేసేది, మా అమ్మ కూలి పోయేది, మేమంతా మా అక్క ఎక్కడ పోయలేదు. అట్లా కుటుంబాన్ని పాటలు ఎట్లా నేర్చుకున్నారు మామూలుగా మీరు? ఈ పాటలు పద్యాలు ఎట్లా నేర్చుకున్నారు? అట్లనా ఇట్లా చెప్తా అంటే అది ఎట్లా వచ్చిందంటే, మాకు ఒక సాంప్రదాయం ఉంది. నా అక్కమ్మ గారు ఉరుమిచ్చి కంచూరం చేసి నేలకు తెలిసి కొడుక బీజాక్షరం వేస్తాము అన్నారు. బీజాక్షరం వేస్తామంటే సరేలే అమ్మ నిన్ను ఎట్లా తలిసేది నేనంటే బీజాక్షరం వేస్తారు అని చెప్పేసి. నువ్వు అక్కమ్మ గారు అని రా అన్నాడు. అక్కమ్మ గారు అంటే 1కి 2, 2కి 3 అవంతకే వచ్చినాయి. ఉకిడి పురాణం నోటితో చెప్పేదే. మీరు ఎవరి దగ్గర నేర్చుకున్నారు? అంటే మీకు ఎవరు నేర్పించారు? గురువు లేదు. తల్లిదండ్రే గురువు, తండ్రి పాడేవాడు. ఆయన కొన్ని ఆయన చనిపోయినాడు. మళ్ళీ పక్కల దగ్గర పోయినాడు. పక్కల దగ్గర నేర్చుకున్నాను పోతే వాళ్ళు ఏం చేసినారు తెలుసా, మీరు నేర్చుకుంటాడని పిల్ల నా కొడుకులను మా సరంగా కమ్మడి మీద కూర్చోంటా లేచిపో అని అన్నారు. అప్పుడు గుడి వెనకలు పోయి పండుకున్నాను, మాత్రం పండుకున్నా. వాళ్ళు చెప్పేటివన్నీ నేర్చుకున్నాను నేను. ఎట్లా కొన్ని ఫస్ట్ నేర్చుకునేది ఏమైనా గుర్తుందా మీకు? పద్యం కానీ పద్యం రూపకంలోను మాట రూపకంలోను వాళ్ళు చెప్తా అంటే మనం అన్ని ఎన్నుకొని మళ్ళీ మరుసనాడు అవన్నీ కంఠాపాఠం చేసుకోవాలా నోటితో. అట్లా బాగా ఫేమస్ మీ ఉరుముల్లో ఇది చాలా చాలా ముఖ్యం అనేది ఏదన్నా ఉందా? పద్యం అంటే పద్యం అక్కమ్మ గారిదే పద్యం. ఒక్కసారి పాడతారా మొత్తం? అది పాడినాను చూడు. లేదు ఇప్పుడు వాడండి. అట్లనా? అక్కమ్మ గారు చిన్నది ముద్దినేనపల్లి శిస్తారినగుడిలోన అమ్మగారు కట్టిన కడుగులలో అక్కడ ఏం చేసినానంటే, పూజారి నాకన్నా 7 ఏళ్ళ కరువు వచ్చిందంట. 7 ఏళ్ళ కరువు వచ్చింటే ఆ కరువులో అక్కమ్మ గారి దగ్గర పోయి, అమ్మ 7 ఏళ్ళు అయింది, వాన లేదు, వర్షం లేదు, ఏమే మీరు వాన కురిపిస్తేనే కానీ లేకపోతే నేను ఎక్కడన్నా పోతానమ్మని అమ్మగారితో చెప్పి బాధపడితే అప్పుడు అంట, అమ్మ నేనే పోతా మాయమ్మ గారు నాకే సెలవిండి దేవతూలాలా అని అమ్మగారినంటే, అప్పుడు నాయన కరువులో పోయిన పూజారి కాలాన రాడు, కరువులో ఎక్కడ పోతావప్ప, 7 వర్షం కురిపిస్తాను అన్నాడు. 7 ఏళ్ళు అయింది వాన రాక, 7 కురిపిస్తానంటే నమ్మే మాటేనమ్మా అని అంట. అంటే లేదు నేను కురిపిస్తాను అని అన్నారు. అని అంటానే సరేలే అని, ఎట్లా కురిపిస్తారమ్మా? 7 వాన రాకపోతే మాకు ఆవరణాల సొమ్ములు ఉండాలి, కళ్యాణంపేట రాజుల దగ్గర కుదబెట్టుకోపోరా అన్నారంట. దేవతలు అమ్మగారు మాట్లాడినారు చూడు, ఈ మానవుడు అమ్మగారు అంత భక్తుడు. అక్కమ్మగారు అద్దంటే ఎప్పటి నిప్పట్ల వాడు మాట్లాడినాడు. అప్పుడు ఏమన్నాడు, అమ్మ మీ సొత్తులు తీసుకొని పోతే ఏమంటాడు, ఏమప్పా దేవుని సొత్తులు పెట్టుకుంటా అన్నావని అంటాడా లేదా అని భయపడినాడు.
అయినా అట్లే 2 నాళ్ళు పూజ చేసినాడు. ఆకలి పొద్దున్న లేచి ఆకులు అలములు గడ్డలు తిని ఆకలి చంపుకొని బతుకుతా ఉన్నారు. అట్లా తప్పుడు పట్టుకొన్నాడు స్వామి దగ్గర. ఆకలి ఏంది అర్ధరాత్రి మంచుకొచ్చింది. కోంపు సాయన్ ఉన్నాడు కదా నూతిమడుపులో, ఆయన దగ్గరికి పోయి అమ్మగారు వంకి పెట్టుకోమన్నారు కదా, వంకి గంట పోయి ఆయనకిచ్చి ఏదో 2 నాళ్ళు పూజ చేసుకున్నాడు. వంకి గంట పోయి ఇచ్చినాడు. వాడేం చేసినాడు, వంకి తీసుకొని అమ్మగారికి, నాయనా నాకు అమ్మగారికి పూజకి కావాలన్నాడు. 3 దోశల్లో బియ్యము టెంకాయలు అన్నీ ఇచ్చినాడు. పోయి పెన్నీటిలో స్నానం చేసి, అంత కరువులోనూ అంత భక్తుడు చూడే ఆయన. అప్పుడు కమ్మిడి పరిచి అమ్మగారికి పూజ పెట్టుకొని బియ్యం పోసి నిమ్మ పండ్లు పెట్టి బెల్లపచ్చడి పెట్టి అమ్మగారిని తరుచుకొని ముఖను కట్టిపట్టి నోటను పద్యం చెప్పినాడు. అమ్మగారు మీరే రాండి తల్లి, మా అమ్మ నన్ను రక్షించండి అమ్మ, 7 కోటి జనాన్ని రక్షించండి తల్లి. వాళ్ళంతా ప్రజల కోసము దేశం కోసము అట్లా బాధపడినారే కానీ వాని స్వార్థం కోసం బాధపడినలే. అటువంటి సత్యమైన పూజారులు, అందుకే వాళ్ళు దేవతలై నిలిచినారు, చరిత్రలో నిలబడిపోయినారు. అప్పుడు ఆయన ఏం చేసినాడు, మా 7గురు మా అమ్మగారు అని అమ్మగారిని తెచ్చుకొని ఆ బింబి అల్లే స్వామి పెట్టినవి ఆయన వండుకొని తిని శ్రద్ధ కడిపోయినాడు. అమ్మగారు వంకి, ఏమయ్యా ఏమన్నా వస్తాయి ఈ స్వామి అంటే, ఏందవుతుంది బియ్యం ఇచ్చినా బేళ్ళు ఇచ్చినా బెల్లం ఇచ్చినా సర్చ్ చేసుకున్నాడు. దొంగ లెక్కలు రాసి అర్ధన టెంకాయ అంటే 6.5 టెంకాయ చెప్పు. ఏమై అట్లా చెప్తాను. సరేలే స్వామి బాధపడద్దు, ఇస్తే లేకపోతే ఊరికే పంపించకూడదు కానీ ఓ బొట్టు కాసు వస్తుంది పట్టని పోతాన్నాడు. అమ్మగారు చూసినాడు నా సొమ్ము అడుగుతుందాడని ఆ వంకి బీరువులో పెట్టుకుంటే పాము అయిందంట. అమ్మగారు సత్యం మయా పాము అని చెప్పి పోయి, ఏ స్వామి 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 అంటే, ఏం పో ఇట్లా అవుతాను ఏమన్నాడు, రావాయన్ని పాసుకలు ఇంతలా పాము ఉంది మా ఇంట్లో రాసు. పోయి చూస్తే అమ్మగారు పాము అయింది. ఆ పాముని ఎత్తుకొని మెల్లకేసుకొని ముద్దినేని పల్లికి పోయి గుళ్ళేకేసినంట. గన్నూరు మన బంగారు వంకి అయిందంట. మళ్ళా అదే మీ మహిమ కానులే అంట. మీరు ఆకలి బాధలు తట్టుకోలేనంటే నా సొత్తులు కుదపెట్టుకోరు అన్నోళ్ళు మీరే, మళ్ళా వాడిని నానా బాధలు పెట్టిన వాళ్ళు మీరే. నేను భుజం మీద జతకొచ్చి మీ గుళ్ళేకేసుడు నేనే, మీ సవాసమే సాలదు నాకొద్దు, నేను ఎక్కడన్నా పోతానంటాను. బాగుంది తప్ప అన్నాడు. పోయా లేదమ్మా నేను పోతానంటే సరే సరేరా పోతే పోతివి, 7 నాళ్ళకు వర్షం కురిపిస్తాం పోరా అని. దానికే వాళ్ళ ఆడబిడ్డని అయ్యమ్మ పూజారు వచ్చినాడని వాళ్ళ ఇంటికాడికి పోతే పల్లెం తెచ్చి పల్లెంలో పాదాలు కడిగి పాదాలైతే పాతకం వస్తుంది తాగి తొక్కని సాట పోసి మళ్ళీ ఏం చేసినాడు, ఆ రోజు తొట్టకర్రప్పనాయనని భార్య వచ్చినాడు. వస్తే ఉట్టు మీద 7 సోళ్ళ జొన్నలు 7 ఏళ్ళ నుంచి దాచిపెట్టుకోండి, ఎప్పుడైనా వాన ఎత్తుకోవాలని పూజారప్ప వచ్చినాడని అప్పటికప్పుడు ఆ సోలడు జొన్నలు తీసి సెరగబొట్టేసి అన్నం చేసి పెట్టినారు. అప్పుడు జొన్న పువ్వ రాగి పువ్వ కొర పువ్వ అట్లాంటివి భీమ్ లేవు. భీమ్ ఎప్పుడన్నా వండితే సాబు అంట అంటే మేము పిల్లల్లో. అప్పుడు మళ్ళా మసనాడు ఉంటే సోలడు జొన్నలు పోతాయి కదా, ఏం పా పూజారప్ప వాన అవుతుందంటే 7 నాళ్ళకి వస్తుంది అమ్మగారు చెప్పినాడు అన్నాడు. మళ్ళీ సోలడు జొన్నలు పోతాయని ఆయన ఏం చేశాడు, పెద్ద ఇట్లప్పనాడని సోకారు ఉన్నాడు, ఆయనకు పోయి కనిపించినాడు. అదే మా పూజారు వచ్చినాడు 7 నాళ్ళకు వాన వస్తుందంట. యామగారు పూజారు యాసుంకులం పూజారా, వేదపూరి బ్రాహ్మణులు వాన అవుతుందంటే రాదంటే పత్రాల కట్లన్నీ బాయిలేకేసి దేశాలు పట్టుకొని పోయినారు. వీడెవడో అమ్మగారు పూజారంట శుంకులం పూజారంట అంటే, అట్లా అనద్దయ్యా అన్నాడు పూజారి. యాస్వామి చెప్పినపో అమ్మగారంట శుంకులం అంట అని ఏలంగా అన్నాడు. నా స్వామిని ఏలంగా మాట్లాడతావు, 7 నాళ్ళకు వాన రాకపోతే తలసెలిసి కొట్టి ఊరిగాను కట్టండి అంట. సృష్టిగా ఆయన దృఢ సాహసం, ఆ దేవుని మీద నమ్మకం అన్నమాట. సర్లేమని ఆ పొద్దు నుంచి నా ఇంట్లోనే ఉండాలన్నాడు. ఇంత అన్నం ఇంత పెట్టినాడు. 6 దినాలు అయిపోయింది, మాడం లేదు ఏం లేదు, ఇట్లా తెల్లగా ఉంది. అమ్మా ఎంత పని చేశారమ్మా, వల్లని తెల్లవారితే నా తలసీసు కొట్టి ఊరిగమ్మ కడతాడు, మీ మాట నమ్మి నేను మాట ఇచ్చినాను, వర్షం కురిపిల్లాలని అంట. అప్పుడు ఎరికైందంట అక్కమ్మ. అర్ధరాత్రి కాడ అస్తగానాల సెయ్యి గంగను పాతను చేసి
అమ్మికొండ మూసాలను వాసాటంత మగులొడ్డి లేని కుంభవర్షం కురిపించినట్టు చెరువులు కుంటలు ఏకమైనంత దేశమంతా దేశపాన వాడెవడో అమ్మగారు పూజారంటే సుంగలపై వాడొస్తుంది పటకరాడు అంటున్నాడు లోపల నుంచి పాలికాళ్ళు అందరూ స్వామి అమ్మగారు సత్యమేనోళ్ళు సూత్రావయ్య వాన వచ్చింది మోకాళ్ళ లోతు నీళ్లు పోతున్నాయంట బజార్లు. ఇప్పుడు అమ్మగారు స్వామి అమ్మగారు వాన కురిపించినారు మా ఊరికి నేను పోతాను కరువులో 7 నాళ్ళు అన్నం పెట్టినా అమ్మగారు అంటావు కదరా మీ అమ్మగారిని నేను చూడాలరా అన్నాడంట. చూడకూడదయ్యా ఎట్లా అన్నాడు 7 నాళ్ళు సమాలోచన పెట్టావు బీద బిడ్డకు అన్నం పెట్టే రోజులు 7 రాజులకు సమాలోచన పెట్టించి అప్పుడు పోగొండ పచ్చిపసుపు పేపర్ సన్నబియ్యము 2 గంటల నుంచి మొదలు ఎలాగో తెప్పించి నెష్టాలు నోమే అమ్మగారు వచ్చి కూర్చుంటారండి. అప్పుడు నెష్టాలు నోమేస్తే రెడ్లు కర్ణాలు తోటరాలు సామంత దొరలు వచ్చి ఇట్లా కూర్చున్నాడు కమ్మిడేసుకొని సుబ్బీరా మీ అమ్మగారిని అన్నాడు. అమ్మ మిమ్మల్ని చూడాలంటారు సిలకలే రాండమ్మ అని అంటారు. సిలకలు వచ్చి వాళ్ళని అంటే తగ్గ మరి గొప్ప మా అమ్మగారు మా శ్రీనామంతరం లేకపోతుందా ఇట్లా సిలకలన్నీ కొల్లకుండా అన్నాడు. అమ్మా మన వరం మెసలేదు 7 మంది 7 పాలమరములు రాండమ్మ అని అంట. అప్పుడు వాళ్ళు పిలిస్తే పలుకుతా అన్నారు అమ్మగారు 7 పాలమరములై గరగర తిరుగుతా వచ్చి కూర్చుంటారు అంటారు. అల్లు గొప్ప మా అక్కమ్మ గారు అన్నాడు. అంటే ఎగవన గొడ్లలో పాలు పిండుకొని పెట్టుకున్నారు. వాన వచ్చింది పుట్టుకొని వచ్చినాయి నీ మంత్రం చేతనో విద్య చేతనో ఇటుకి తెప్పించినావు ఇది నమ్మనంట. సరే ఏమ్మా మంటి గిరిగిలే మంచాలకు వరమిస్తామన్నారు గిరిగిలే రాండమ్మా అని అంటారు. మంటి గిరిగిలే అక్కమ్మగారు వచ్చి కూర్చో మా కుమ్మరోని ఇంటికాడికి పోదాందా ఇట్లా మేలు గిరుగులు ఉండే చూపిస్తాను వాడిని ఇంట్లో. అప్పుడు బాధ అయింది. అమ్మ మన వరం మెచ్చలేదోడు 7 మంది శత్రువుని కూర్చోండి అమ్మ అని అంటారు. అడ్డతెరలు కట్టి రానంట 7 అడ్డతెరలు కట్టిస్తే 7 ఏళ్ళ బాలులే అమ్మగారు వచ్చి కొరువు మీద కూర్చో లోపల ఉన్నారప్ప అక్కమ్మగారు మొక్కున్నాయన అన్నాడు. లోపల ఉంటే నేను ఎట్లా చూస్తే అని వారంచు చేసి ఇట్లా చూసిన తొంగి చూసిన దగ్గర మేసినారు కళ్ళు 2 కళ్ళు ఊడిపోయినాయంట. శృతివేర మా మహిమని అంట అమ్మగారు. అప్పుడు రారా పదమ్మ దినేపల్లి యాదేశము పూజారు వచ్చా ఉన్నెన్నాళ్ళు 2 పూజారప్ప వాళ్ళ కళ్ళు బాగొట్టిపోయాయని అంటారు. కళ్ళు ఇస్తే నేను వస్తా. సరేలేప పులకాపురం నీళ్ళలో కండ్ల గుడ్లో కడిగి కండల్లోకి పెట్టి బండారు అయిపోరా బండారు ఒక కన్ను మెల్లకన్ను వచ్చిందంట. ఏమంటే స్వామి చూస్తామని పట్టుబెట్టేళ్ళు మీరే కాబట్టి వంశానికోడు మెల్లకన్నోడు పుట్టాలి మీ ఇంట్లో. మలపాటోళ్ళని ఇప్పుడు కూడా పరమట ఉన్నారు కళ్యాణదుర్గం అవతల వాళ్ళ ఇంట్లో వంశానికోడు కొడతారు. అదే అమ్మగారు అట్లా రాజుల కథ అమ్మగారి కథ ఇది మీరు పాడి చెప్తారా? ఇది పాడి చెప్తారా? పాడి చెప్తాం. క్యాసెట్ తయారు చేసిన యూట్యూబ్లో వస్తుంది చూడు ఇది. ఒక్కసారి జస్ట్ కొంచెం పాడండి మా కోసం కొంచెం. ఇదే ఎక్కువ నేను పాడిండేదే ఎక్కువ దాంట్లో వాయిస్తాను. అంటే ముందే ఇంక ఆ టాప్ చేసిన ఎక్కువ గట్టిగా పక్క నుంచి నువ్వు అంటున్నావు కదా అంటే అది అవును అని చెప్పాను. అంటే పక్కన ఉండే వాళ్ళందరూ అంటారు కదా ఉరుము వాయిస్తూ అవును అది ఒకరు చెప్తే అద్దరు చెప్తారన్నమాట. అది ఉదాహరణ చూపిస్తా చూడు. చేద్దునా ఇట్నే అంటాడు అది.
గంగ పద్యం ఇది. యూట్యూబ్లో ఉందా సార్? అట్లా కూర్చొని కమ్మిడి వేసుకున్నప్పుడు దేవుని గుడి కాడ కూర్చున్నప్పుడు అట్లా పాడతాం అన్నమాట. అట్లా పాడితే పక్కన వాళ్ళు పాడతారు. అప్పుడు ఉరుము కూడా ప్లే చేస్తారు. ఆ ఉరుము ప్లే చేసేది ఎప్పుడంటే ఇప్పుడు చెప్తా చూడు. కాదన్నా ఇప్పుడు కమ్మిడి చేసినాక కమ్మడి బ్లాక్ కలర్ క్లాత్ కోటి కుమార్తెలని కూర్చుంటారు. అక్కమ్మ కాసే మాది కూర్చుంటే వాళ్ళు కమ్మిడి ఉందా మేము నిలబడి చెప్తా అంటే మేము కొట్టాము, వాయించము, చెప్తాము, వాళ్ళు చెప్తారు. పండు పడుతుంది, అది గెజలు మూసేస్తారు, ఎవరు ఎక్కని ఉండదు కదా. అంటే వాకిలు ఇట్లా డైరెక్ట్ ఊతా అట్లా పడుతుంది. ఈ బొడ్డు మండే కదా, ఈ బొడ్డు ఆఫ్టర్నూన్ 6కి పోతే మేము రాత్రి 11కి వస్తాం. నేను చెప్పింది దాదులూరు పోతల యుద్ధ ఆ పోతలే పద్యం ఉంటుంది. అప్పుడు గొంతు అట్లుంది నాకు. నీళ్ళెవరా 6 బాదుపల్లి కళ్యాణ కళ్ళు ఉంది. బాతుపల్లి బాదుపల్లి ఫేమస్. అలా రాత్రికి జడలు వచ్చినాయి అన్నమాట. ఇది మీరే రాసిండ్రా? మీరే రాసేసిండ్రు? మేమే పడతామా? మీరే రాసి పాడేస్తారు. అది రాసిన కథ రాసిన. ఎట్లా రాశారు ఇవన్నీ? అదే చెప్తేనే అమర్తవాద విశ్వాది వేదవాది నన్ను తలుచుకో 1కి 2, 2కి 3 అవే వస్తాయని అని చెప్తారా. అట్లా మా వాళ్ళు పెద్దలు చెప్తా అంటే అవి ఈడినేది ఆడిపోయి ఈడిపోయి అట్లా అవగాహన అయిపోతుంది అనమాట. అంతేగాని ఒక గ్రంథము బుక్ అనేది లేదు. ఇప్పుడు తయారు చేసిన బుక్లు చిన్నడా మామూలుగా ఇప్పుడు నేను ఒక మనిషి గురించి చెప్పినాను అనుకోండి. ఇప్పుడు నేను ఒకరి గురించి చెప్తా. ఈ అబ్బాయి గురించి, ఈ అబ్బాయి వంశం ఉందనుకోండి, వాళ్ళ గురించి చెప్పినా మీరు రాయగలుగుతారా? రాసిన అట్లా కూడా రాసినారా? రాసిన. అది ఊపిరి కథగా స్వామి ఆ ఊరు ఆపండి. వింటా మొత్తం నేను వింటా. యూట్యూబ్లో ఉన్నాయంట ఒకటిను. ఇది మెమొరీ ఉంది. ఓకే. మెమొరీ తీసుకొని దీంట్లో ఉన్నదా కథల చరిత్ర అంతా నేను ఏమేమి రాసినా అవన్నీ ఉన్నాయి. ఇది మీరు సాధ్యమైనంత వరకు నాకు హెల్ప్ చేయాలనుకుంటే ఈ కథలు నేను పాడిన ఈ పద్యాలు యూట్యూబ్లో పెడితే సెల్లులో వస్తాయి, 10 మందికి ఉపయోగపడుతుంది. మా తమ్ముడు ఆయన, ఇది సనగొండ అక్కమ్మగారు అని బోడగాందుల అక్కమ్మగారు కథ. ఆడ అక్కమ్మగారు వెంకటేశ్వర స్వామి ఈరబాపన్నని ఇట్లే ఉన్నాయి 3 దేవుడు.
ఈ ముగ్గురు కథలు ఉంటాయా లోపల? ఆ? ఈ ముగ్గురు గుడి, ఇది గుడి అన్నమాట. ఓకే. ఇది అమ్మగారు, ఈడు వెంకటేశ్వరుడు, ఈడు ఈరపోపన్న, ఇట్లా గుడి ఇది. విజయలేద వీరబాబు నుంచి ఈ స్వాములు లోపల ఉన్నాయి. ఓకే. ఇప్పుడు మీరు పాడే పాటలన్నీ దీంట్లో ఉన్నాయి. నేను పాడిన ఉండాలి ఒకటి. ఇది దేవుడు అక్కమ్మ గారు. అంటే మేము వీళ్ళు ఉన్నా లేకపోయినా కానీ మర్చిపోకుండా కురుమల నాగన్న కళారత్న అవార్డు. ఓకే, ఓకే, ఓకే. ఇదే ఏమే మొదటి భాగం. ఇది పూజారప్ప. ఇది ముందు మాటని నేను రాసిన. అంటే వీళ్ళు ఉన్నా లేక 300 సంవత్సరాల క్రితం పూర్వం నుండి నాగిరెడ్డి దేశానికి సన్నగొండ అక్కమ్మ గారు వచ్చి కొట్టింది. ఈ పుస్తకం మీరు ఒక్కటే వేయించారా లేకపోతే ఇంకా చాలా ఉన్నాయా మీ దగ్గర? నేనా ఇదొకటి వేయించిన. ఒకటే. కథలేమో 18 కథలు ఉన్నాయి. ఓకే. ఆ బుక్కులు ఎక్కడ ఉన్నాయి? బుక్కులన్నీ ఉన్నాయి, ఎంత రాసి పెట్టినాను. హాస్పిటల్. చరిత్ర అంతా ఉంది. ఏమే ఇది మాత్రం బయట దొరుకుతుందా లేకపోతే మీ దగ్గరైనా? మా దగ్గరే ఒకటే ఉందా? ఒకటే ఉందా? ఎక్కువ ఉన్నాయా? ఇద్దాం. గుర్రము చనిపోయిన గుర్రాన్ని పైకి ఎగిరించినాడు అనమాట. గుండు ఓకే. చనిపోయి బతికిచ్చి ఇక్కడ లాస్ట్ పైన కట్టి పట్టుకొని ఓకే, ఓకే, ఓకే. ఎక్కడెక్కడ? బోడగందుడి దగ్గర ఈయనే పళ్ళ తిమ్మయ్య అని ఓకే, ఓకే, ఓకే. మొదటి పూజారి. ఈ చిలకలు ఆయనవేనా ఇందాక మీరు చెప్పిన అక్కమ్మ కథలు? గారు. అక్కమ్మ గారు అదే మీరు రండి అంటే ఇందాక వచ్చి ఇక్కడ కూర్చుంటారు అట్లా. ఓకే, 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 ఓకే. ఈయనేనా పూజారి చెప్పింది మొత్తం కథ అంతా? కళ్ళ గురించి వాళ్ళ కళ్ళు తెప్పించింది కూడా ఈయనే. ఆ దేవతని అడిగితే తెచ్చింది. ఓకే. ఆయన అట్లా అన్నమాట. నేను పోటుకుమాటని చిరపాలు పొద్దున్న 8 గంటలకు ఈ రోజు కూడా పోతున్నారా? ఈయన పోటుకుమారుడని ఈ పొద్దున్న జరిగేది. ఓకే, సోమవారం కమ్మిడి వేసి ఓకే, కమ్మిడి మీద కూర్చొని పద్యాలు చెప్తారన్నమాట. ఓకే, ఓకే. ఎక్కడ చెప్తారు పద్యాలు ఇప్పుడు? ఈ పొద్దు సోమవారం రోటరీపురం అని బోడిగందుడి దగ్గర ఉంది. ఓకే, ఓకే, నైట్ 8 గంటలకు 7 గంటలకు వస్తే మీరు ఓకే, అక్కడ భోజనాలు ఉన్నాయి. ఓకే, భోజనం చేసుకొని అక్కడ ఉరుము కొడతాము, పద్యాలు చెప్తాము, స్వామి ఉచ్చాట అవుతుంది. అట్లా ఎట్లా జరిగేదన్నీ తెలుసు. ఈరోజు రాత్రి ఈ రోజు నైట్ ఇక్కడ నుంచి ఎంత దూరం ఉంటుంది? ఈడ అంటే 14 కిలోమీటర్లు. సరే సరే పొద్దున్న వచ్చేస్తాం. సెంట్రజీలు దాడతానే. ఓకే, ఓకే, ఓకే. మీరు ఎట్లా పోతారు? మేము ఆటోలో ఆటో పోతాం. ఆటోనా? ఓకే. మేము కూడా వస్తాం మరి మీతో పాటు. నైట్కి రండి. నైట్కి నైట్ అదే నైట్ 6కి వెళ్ళిపోతాం. ప్రతి అక్కమ్మ గారి గుడి కాడ ఎట్లా సంప్రదాయం అనేది ఆడంతా అట్లా తెలుస్తారు. ఏంబా అదేనమాట. ఇది కథ, ఇది ఆ దేవుని చరిత్ర, అదే ఉంది చరిత్ర. ఆ బుక్కు. ఓకే, ఓకే, ఓకే. ఇప్పుడు శాతరపల్లి అక్కమ్మ గారు అని రేకలకుంట్లో ఉన్నారు, వాళ్ళు తయారు చేస్తాండ ఇప్పుడు. ఓకే. మీరే? మేమే. ఓకే, దీనికి వచ్చేసి 30,000 ఖర్చు అయింది. 100 బుక్కులు కొట్టించింది. ఓకే, అంత కాపులకు పనిచేసిన. ఏమే అంటే మళ్ళీ ఇప్పుడు రివర్స్ ఉందన్న ఫోటో. ఈ బుక్ ఉంది కానీ రివర్స్ ఉంది ఫోటో. ఫోటో బయటి ఫోటో ఒకటే అంటున్నావా? రివర్స్ ఉంది. లోపల పేజీలు కూడా ఫోటో ఇది ఈ ఫోటో ఎందుకు వచ్చింటారు? ఫోటో ఉండేది చూద్దా బుక్. అది వేరే తప్పు కొట్టినాడు. తప్పు కొట్టేసి ఇదో ఇది మాకు కావాలంటే ఎట్లా మేము జిరాక్స్ తీసుకోవాల్సిందా? వేరే కొనుక్కోలా బుక్ నేను ఒక బుక్ ఇస్తాను. ఓకే, ఓకే, ఏమే ఓకే. అబ్బా. అదే బుక్ ఇది 500 పెట్టిన బుక్. ఓకే, ఓకే, ఓకే. ఏమే ఆడుండే తేపరా. ఈ చరిత్ర అనేది చరిత్ర అంతా చదవాలా. ఆహా ఇట్లుందా ఇది కథ. ఇప్పుడు ఒకవేళ ఒక మనిషి గురించి రాస్తా అన్నారు కదా, అది ఎట్లా రాస్తారు మామూలుగా? ఇప్పుడు ఒక నేను ఎగ్జాంపుల్ చెప్తా. ఒక శ్రీకృష్ణదేవరాయల వంశం దగ్గర నుంచి అలియా రామరాయల దగ్గర నుంచి అట్లా వంశం నుంచి ఒక పర్సన్ ఉన్నాడు అనుకోండి, భక్తుడు ఒక మనిషి అనుకోండి. ఆయన గురించి ఆ ఊర్లో సర్పంచ్ అనుకోండి, ఇప్పుడు ఉన్నాడు అనుకోండి. ఒక బైరిశెట్టి వంశస్థులు ఉన్నారు అనుకోండి, వాళ్ళ ఇంటి పేరు బైరిశెట్టి అనుకోండి. ఆ పర్సన్ గురించి చెప్పాలంటే ఎట్లా చెప్తారు మీరు? ఒకవేళ వాళ్ళు ఒక తాతల కాలం అప్పుడు శ్రీకృష్ణదేవరాయలు తల్లికోట యుద్ధం జరిగింది కదా,
కల్లికోట కళ్ళకోటతో దాంట్లో వాళ్ళు అల్లిమే రాయలతో ఉన్నందుకు ఆ ఊరు వాళ్ళకు దత్తగా ఇచ్చినాడు అనమాట. గెలిచినందుకు, వాళ్ళతో పాటు యుద్ధం చేసినందుకు ఆ ఊరు వాళ్ళకి దత్తగా ఇచ్చినాడు అనుకోండి. తరతరాల నుంచి ఆ ఊరిని వాళ్ళే పరిపాలిస్తూ వచ్చినారు. దాని తర్వాత మధ్యలో నిజాములు వచ్చినారు కదా, నిజాములు వచ్చిరి, దాని తర్వాత బ్రిటిష్ వాళ్ళు వచ్చిరి, దాని తర్వాత అట్లా రాజకీయం అయ్యా, దాని తర్వాత ఫ్యాక్షన్ అయ్యా, ఇప్పుడు సర్పంచ్లో ఉన్నారు అనుకోండి వాళ్ళు ఆ ఊర్లో. ఎట్లా చెప్తారు ఈ కథ? ఇప్పుడు నేను చెప్పింది మామూలుగా మీరు అట్లా అది కథ రూపంలో రాయాలా, రాసిన తర్వాత మీరు చెప్తారు కదా, రాసిన తర్వాత చెప్తాము. రాయాల కథ అది ఎట్లా ఏం కథ అని. ఓకే, ఏమే పూర్వము అట్లా రాసిన కథలు ఏమైనా ఉన్నాయా మీ దగ్గర? ఒక మనిషి గురించి, ఎవరి గురించి అన్న మీరు ఇందాక అన్నారు కదా. ఉన్నది. హలో, ఇవా నువ్వు అన్నది అది సెట్టా లేకపోతే ఒకటా? అన్ని రూపులు కూడా అవేనా బుక్స్? అంటే వేరే వాళ్ళు అడిగినా అని మేము అదే పనిగా మళ్ళీ కొట్టించాం ప్రింట్. మళ్ళీ ఓకే. కొంతమందికి పోలేదా, వాళ్ళు మళ్ళీ అడిగినారు. మా తాత మొత్తం మనం 6కి పోతే ఇప్పుడు వచ్చే బుక్ ఇంకా బాగా వస్తుంది. ఇంకా మళ్ళీ ఇంకోటి వస్తుందా? ఇంకోటి వస్తుంది. ఎప్పుడు వస్తుంది? ఒక నెల పడుతుంది. నెల పడుతుందా? అది ఎట్లంటే ఆ కథకి ఒక దేవుడు, ఇప్పుడు అక్కమ్మ గారు ఉన్నారు. అక్కమ్మ గారు ఎట్టొచ్చింది వాళ్ళకి, ఎవరు తెచ్చినారు అక్కమ్మ గారిని, వచ్చినాది నువ్వు ఎతకొచ్చినావు, వీళ్ళు కొలుస్తా అన్నారు, మీకు సంబంధం ఏముంది? అట్లా నువ్వు ఎతకొచ్చినోడిని వాళ్ళు కొలిచే వాళ్ళని వాళ్ళవన్నీ ఫోటోలు వేసి ఈ దేవునికి ఎట్లట్లా సంప్రదాయాలు ఉన్నాయి ఏం కథ అనేది బాగా నీట్గా వస్తుంది. అది అంత మొత్తం అంతా అంటే ఇది ఫస్ట్ కట్టమన్నా, ఫస్ట్ స్వామి ఒక ఎత్తకొచ్చినారు. ఇంకా నుంచి వేరే వాళ్ళు ఇక్కడ లేకపోతుంది రెడ్డిపల్లి కొత్త బాయికుంట అని ఉందన్నా, అక్కడ పండుకో అంటే వేరే ఆయన. అదంతా కథ అంతా దాంట్లో పిల్లోడికి అన్ని బాగా అప్పుడే గ్రహించినాడు. ఇష్టం కూడా ఉంది. ఇది వంశాచారమా మీకు మామూలుగా? అదే ఇందాక నుంచి చూస్తున్నాం, మీకు ఉంది, ఈ అబ్బాయికి ఉంది, మీ అబ్బాయికి కూడా ఉన్నట్టు. ఓకే ఓకే ఓకే. ఇదొకటి ఉన్నది. 12 పిల్లలు ఇప్పుడు కంకణం కట్టాలంగా. ఓకే, అంటే మీ వంశంలో ఇది చేస్తున్నాడు అనేసి వారసత్వం ఇస్తున్నారు అనేసి. ఓకే ఓకే ఓకే. అట్లా అన్నమాట. కంచు ఉరుము మామూలు ఉరుముకి ఏమైనా తేడా? కంచురం అంటే స్వామి పలుకుతారు. అంటే మా చెక్క ఉరుము అనేది పూర్వానికి చెక్కతో పల్లవికి పోయించి లోపలంతా రంధ్రం పెట్టి శుద్ధి చేసినాడు అనమాట. అట్లా ఇది తోలా? అది తోలు మేక చర్మం. మీరే చేసుకుంటారా? మేమే చేసుకుంటాం. మీరే ఎండబెట్టి అంతా మేమే అన్న. ఇది మొత్తం ప్రాసెస్ మొత్తం మీకే. దానికి మళ్ళీ ఖర్చు డబల్ ఖర్చు అంతా మేము తెచ్చుకుంది. అంటే ఎండబెడతారు కదా మామూలుగా? అది మూతలు ఉన్నాయి పైన లోపల పెట్టారు. ఆ బుక్ తీసుకుంటారా మీరు? నేను తీసుకుంటా, నేను కొనుక్కుంటా. ఇంకొకటి నేను చిన్నగా ఉన్నప్పుడు నేను తప్పంటే మీరు మళ్ళీ ఏమనుకుంటారు నాకు తెలియదు అంతగా. మా ఊర్లో గురువయ్య అని వచ్చేటోళ్ళు, గురువయ్యలోని వాళ్ళకి నల్ల పెట్టుకొని వాళ్ళు కూడా ఒక ఇట్లా ఉరుమే ఏదో వాయిస్ చిన్నగా ఉంటుంది. డమరకము గొంతులో ఇంకోటి వేసుకుంటారు కదా, ఇట్లాంటిది ఏమంటే వాళ్ళు కూడా ఇట్లా అంటారు అనమాట. వాళ్ళు వేరే బీర్బీసుకలం వల్లనే స్వామిని ఎత్తుకొని వచ్చి అది గిగి అని కొట్టి ఈర్నము అంటారు దాన్ని. ఈర్నము అంటారు. ఇప్పుడు గురువయ్య వాళ్ళు అనేది గురువయ్యలు సపరేట్, వాళ్ళు బీర్వి సుంకలమ్మ సపరేట్, ఉరుము సపరేట్, ఇట్లా డప్పు సపరేట్. 12 వాద్యాలు డప్పులు సపరేట్. 12 ఏవి? కొమ్ము ఒకటి, కొమ్ము రాయలసీమ ఇవన్నీ అన్ని రాయలసీమే. అన్నీ 12 వాద్యాలు అనమాట. మధ్యలే కొట్టేది మధ్యలే. మరదాళము తాళాలు చిన్నగా ఇట్లా రౌండ్ కూడా ఇట్లా కొడతాం.
బద్దిలి, మరదాలము, ఆ, తప్పిట, తప్పిట, ఆశ కొడతారే తాస, ఏమే కీలుకొమ్ము, కీలుకొమ్మ తెలుసు, ఉరుములు, ఆ, ఈర్ణము, ఈర్ణము, సన్నమేళము, ఆ, సన్న పెళ్ళకు కొడతా సన్నగా ఉంటుంది. ఈ బ్యాండ్ సెట్ కాటికి సన్నమేళమే చాలా బాగా అనమాట. దీంట్లో కొన్ని ఉన్నాయి అనుకుంటా కదా మీకు కొన్ని అన్ని ఉంటాయా దాంట్లోకి? అది రివర్స్ చేయతమ్ముడు, అది రివర్స్ ఫస్ట్ కొమ్ము, ఏది కొమ్ము? ఇక్కడ ఓకే కొమ్ము ఓకే ఉంది కదా, ఓకే ఓకే ఇది వచ్చి ఇది తపలా, తబలా. ఓకే ఓకే ఓకే. తపలా. ఇది తాంబూరి, తంబూరి. తాంబూరి. మన దగ్గర ఇది ఉంటదేమో కదా, ఇది ఇది దక్కలే దక్కలి వాళ్ళు ఇది వాళ్ళు ఎవరంటే కాటి పాపలు వంచేది, నాటి పాపలా. ఓకే ఓకే ఓకే. కాటి పాపలు ఇది ఉదుమున్నట్లు ఉంది చూసి సేమ్, ఇది టింగ్ టింగ్ అని. ఇది ఉదుమున్నట్లు ఉంది సేమ్, ఈ డ్రమ్స్ అది లేదు సేమ్ అట్లే అనిపించింది. లేదు, ఉరుము కాదు, అది ఉదుము డ్రమ్స్ డ్రమ్స్ అది. ఓకే. ఇదేమిటి? అది ఏదో మామూలుగా నేను మన సైడ్ కాదు, తెలంగాణ సైడ్, తెలంగాణ సైడ్, రాయలసీమ మీరు చెప్పే ఇప్పుడు 5 చెప్పినారు కదా. మీరు 12 చెప్పండి ఒకసారి, మీరు మామూలుగా 12. 12 ఉరుము, తప్పిటి, కీలుకొమ్ము, తాష, మద్దిలి, మరదాలం, సన్నమేళం, ఏమే సన్నమేళము, ఇది డోలు, డమరకము, ఏమే 9 అయినాయి. 3 ఉన్నాయి, 3 ఉన్నాయి. తాంబూరి, తాంబూరి, పెళ్లికి వాయిస్ పెద్దగా తాంబూరి. ఇదో జౌకినే, టింగ్ 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 అర్థమైంది. ఓకే. అది జౌకినే. ఇంకోటి చేతితో కొడతారు ఇట్లా చెక్క భజనలో, అది అదేమని అది చెక్క భజనది, ఈ తాళాలు అంటారు దాన్ని. పూర్వం ఉండే సంప్రదాయం ఇది. ఇది మన సైడ్దే కదా. ఎన్ని అన్ని అంటే ఇప్పుడు మనుషులు ఉన్నారా వాళ్ళందరూ? అంతా ఉన్నారు, ఉన్నారా? అంతా ఉంటారు. మీకు తెలిసిన ఇంకా ఇంకా ఇప్పుడు కాలాన్ని, అవునా? అంటే మా సైడ్ అంతా మీరే ఇప్పుడు కాలాన్ని, ఇప్పుడు జనరేషన్ బట్టి ఇంకా కొన్ని ఉత్పత్తులు అయినాయి దీంట్లో కూడా. దీంట్లోనే ఉత్పత్తులు ఉత్పత్తులు అయినాయి కానీ తగ్గిపోలేదు. తగ్గిపోలేదు, ఉన్నాయి అన్ని. ఈ పూర్వం ఏడన్నా కొన్ని పడిపోయి ఉండొచ్చు, చెప్పలేము. ఏమే ఇప్పుడు ఆ 12 వాయించే వాళ్ళు ఉన్నారా మనుషులు? ఉన్నారు. ఏ టైంలో వాయిస్తారు? ఇప్పుడు ట్రింగ్ 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 అమ్మ పలక జగదా అమ్మ పలక ట్రింగ్ 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 వస్తాడు. తెల్లవారుజామున బుడబుడుకులోడు వాడు దాంట్లోనే అది పలుకుతుందంట చూడే. ఈ మూల కాలుతుంది, ఈ మూల కాలుతుంది, ట్రింగ్ 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 కాలుతుంది అంటే 3-4 కాలే తీరాలమ్మా అనేటికి. ఇప్పుడు ఈ 12 మంది ఉన్నారు కదా కళాకారులు, మామూలుగా వీళ్ళందరూ అక్కమ్మ కొండ దగ్గర ఏదైనా ఉగాది జరిగేటప్పుడు అందరు కలిసి చేయడం అట్లా ఉంటదా, లేకపోతే మీరు మాత్రమే చేస్తారా? కొన్ని కలుస్తాయి, కొన్ని కలుస్తాయా? కొన్ని కీలుకొమ్ము కలుస్తుంది. అది రడబేరు నాదనం అంట. అది ప్రతి యుద్ధ రంగానికి కానీ, ఒక పూజకి కానీ, ఒక మెరుగులో కానీ అది ఉంటుంది నాదభేదము. లేకపోతాను రాను అనే దానికి అది ఆస్కారం. అన్న ఇది ఉదయం అనేది చాలా ఇది అంటే మందు తాగకూడదు, ఎద్దు కూడా తినకూడదు, అసలుకి కళ్ళు ముట్టకూడదు, తాటి అప్పుడే ఇష్టం కూడా, అవగాహనే కాదు ఇష్టం కూడా. మీరు చెప్తున్నప్పుడు కూడా పట్టుకుంటున్నాడు, వేసినప్పుడే పూజ చేసి చెప్తారేమో ఇవన్నీ ఇవన్నీ వచ్చేస్తాయి అనే ఏమే అదేనమాట. ఇది టింగ్ 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 అంటేనే ఆషాదోడు. వాడు ఆసాదే, ఆసాదుల్లో పెద్దమ్మకు మాత్రమే వస్తారు వాళ్ళు. పెద్దమ్మకి, ఎల్లమ్మకి, ఈ దుర్గమ్మకి, ఇక్కడంతా ఇక్కడ బళ్ళారి ఈ ఎల్లమ్మ స్వామికి అంతా జోకిని కొడతారు, టింగ్ 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 అని కొడతారు. అది వాళ్ళనమాట. ఎల్లమ్మకిను పెద్దమ్మకి ముఖ్యము. అవి రెండు, అవి
అక్కమ్మ గారులకి దాంట్లోకి ఇప్పుడు కలిసి ఊరు దేవరు జరుగుతుంది. దేవుడు జరుగుతుంది. దేవుడు జరిగేటప్పుడు వాళ్ళు అసతులు ముఖ్యం అన్నమాట. మీరు దేనికి ముఖ్యం? మేము అక్కమ్మ గారికి ముఖ్యము. అక్కమ్మ గారి అంటే ఓన్లీ అక్కమ్మ కొండ జాతర జరిగేటప్పుడు మాత్రమే. జరిగేటప్పుడు పూజలు జరిగేటప్పుడు రాజులకి రాజులకు సర్పరాజులు అని ఉండారు. ఓకే. అక్కడ రాజులకి రాజులకు ఏం చెప్తారు మామూలుగా? రాజులకు ఏమని చెప్తారు అంటే ఏ టైం? క్షత్రియ రాజులు, సూర్యవంశపు రాజులు, సూర్యుని వరాన పుట్టిన వాళ్ళలో. అదే ఏమో అంటే వాళ్ళ ఇంటికి ఏ టైంకి పోతారు? ఇప్పుడు అక్కమ్మ కొండకి ఎప్పుడు పోతారు అట్లా ఉంటారు. అది కూడా ఈ శివరాత్రి అయిపోయిన 5 రోజులకి జాతర జరిగింది ఇక్కడ. రాజుల పర్సన్ జరుగుతుంది. ప్రభా అది ఊరేగి ఉత్సవాలు జరుగుతాయి, బాగుంటుంది. ఎక్కడ? సనప దగ్గర సనప రాజుల స్వామి అని, రాజు సూర్యవంశపు రాజులు. ఇప్పుడు వాళ్ళకి ఏమని చెప్తారు మీరు? అంటే మామూలుగా వాళ్ళ ఇంటికి పోయి ఏమని వాళ్ళ చరిత్ర వాళ్ళు బోయలు కొలుస్తారు. రకరాజరాయుడు కుందిపురాడు సూర్యకాంతకుల కోసం సాలు సక్రం వాడు సనపల్లి రాజు మీ పాడు వచ్చినాడని చెప్తాము. ఓకే. చెప్పి ఎట్లా పాడతారు అంటే? పాడతాను. రాజు వచ్చే రవిలి చూడు, అన్న వచ్చే దుడుకు చూడు, రాజు వచ్చే రవిలి చూడు, సూర్యునికి దొడ్డవాడమ్మా, చూడ చక్కని ధర్మరాజు, రాజు వచ్చే రవిలి చూడు, ఆకాశిని రాయమ్మ, సెజొచ్చే దుముకు చూడు, వారి సాలు సక్కనవాడు సనబెయ్యే గజరాజు, రాజు వచ్చే రవిలి చూడు. దీని అర్థం ఏంది ఒకసారి చెప్తారా? ఆయన ఆడబిడ్డ పాదమ్మని రాజు దండొచ్చి, ఆయన దండు వచ్చి మరచుట్టుకొని వాళ్ళ దొడ్లు కొల్లబోతాయని డేరాలు వేసినారంట. డేరాలు వేసి పొద్దున కొల్ల కొడతారు. అప్పుడు ఒక రాజు ఏం చేసేదంటే, ఇప్పుడంతా దొంగేట్లు కొట్టేవాళ్ళు. ఇప్పుడు అప్పుడు తాకీదులు పంపించేవాళ్ళు, రే నీ రాజ్యాన్ని కొల్లగొడతాను, నువ్వు కాపాడుకో, లేదంటే యుద్ధం చేయి, లేదంటే ఊరు వెళ్ళిపో అని పంపించేవాళ్ళు తాకీదులు, రాయబారం. అట్లా వచ్చి వాళ్ళు డేరాలు వేసినారు. డేరాలు వేస్తేనే ఈ గొల్లల్లో యుద్ధం చేయలేదు. అడవిలో ఉండేవాళ్ళు, ఆవులు గొర్రెలు బతుకు సంపద అంతా పోతారని, అప్పుడు ఎప్పుడు మీరు తలిస్తే నేను అప్పుడు పలుకుతానని వరం ఇచ్చింటాడు ఆయన రాజు ఆ గొల్లలకి. ఎట్లా ఇచ్చింటాడంటే, వాళ్ళు ఎర్ర టెండకు వస్తా అంటారంట గుర్రాల పైన. ఆ గొల్లలు చూసి, అయ్యో రాజులు చూడసక్కని వాళ్ళు ఎర్ర టెండకు వస్తా అంటారు, పాపం మగాలన్నీ మాడిపోతాండాయి, రండి నాయన అని పిలిచి దొడ్లోకి పిలిచినారంట. మన కింద కూర్చోండి అని, మన కింద కూర్చుంటే చల్లగుంది, దొడ్లోకి పిలిచినారు కదా అని రాజులు అనుకున్నారు. అప్పుడు మజ్జిగ తెచ్చి ఇచ్చినారంట, చల్ల తాగినారు, చల్లగా ఉన్నది. అప్పుడు సరేలేమ్మని, నాయన ఉండండి భోజనం పెడతామప్ప, ఎప్పుడు తిన్నారు అప్పుడు లేదంటే, భోజనం పెట్టేటప్పుడు ఏం చేసినాడు, వాళ్ళకు నైద్యం చేసినారు. గుర్రాలకు గుగ్గులు పెట్టాలి కదా, గుర్రాలకు 6 మంది గుర్రాలకి గుగ్గులు పెడితే 6 గుగ్గులు తింటా ఉంటాయంట. 6 గుర్రాలు, 7వ గుర్రం తినలేదంట. ఏమంటే ఉక్కు శనుగులు పెట్టాలంట. సరేలేమ్మని భార్య, నువ్వు సెలవు ఇస్తే నేను ఉక్కు శనుగులు ఉడికేస్తానండి. అప్పుడు ఉక్కు శనుగులు ఉడికేసి పెట్టింది, తినింది. 6 గుర్రాలకి నీళ్లు తాగితే తాగింది. 7వ గుర్రము నీళ్లు తాగలేదంట, సింహరాజు మాదన్న గుర్రము. ఏమది నీళ్లు తాగలేదంటే, నిండు గర్భవతి రక్తం తాగుతుంది అది అంటాడు. అట్లనా స్వామి, 6 గుర్రాలు నీళ్ళు తాగినాయి, మేత వేసినాయి, 7వ గుర్రం తాగలే, ఈ దోషం ఈ పాపం చుట్టుకుంటుంది అంటే కంచిలో గాడిద పుడతాను నేను, నాకు అట్లొద్దు, నా గొంతు కోసి నీళ్లు పెట్టు స్వామి, రక్తం పెట్టు అన్నింట పడతాను. సరేలమ్మని సన్నపూరి కత్తి తీసుకొని పెట్టి నిండు గర్భవతి గొంతు కోసినంట. గొంతు కోసి గోనబారకు రక్తం పెడితే అప్పుడు ఎంత గొప్ప గొల్లలు వీళ్ళు అని నాయన మెచ్చినా. నేను భక్తి మెచ్చిన, నీ భార్యను లేపడినట. ఇంకెక్కడ భార్య స్వామి, గొంతు కోస్తేనే కత్తి తీసుకొని ఎదురు లేదు లేపప్ప, బంగారు బెస్తం ముట్టించి లేమ్మాన్నంట. అప్పుడు పైకి లేచిన, ఎర్ర టెండకు పిలుస్తా ఉంటే నీడకు పిలిచినారు దొడ్లేకి, కరుణించినారు కరణగొల్లలో. దొడ్లేకి పిలిచినారు కాబట్టి దొడ్డిగొల్లలో మమ్మల్ని పూజించినారు దేవునితో మాత్రమే.
పూజకొల్లలు మీరు, మిమ్మల్ని మెచ్చినాను. కాబట్టి మీరు ఎప్పుడన్నా పిలిచండి, ఎప్పుడు మీకు కష్టం వచ్చినా నేను వచ్చి రక్షిస్తానని వరం ఇచ్చింటాడు. అప్పుడు దారబాట కణం మీద ఆ దొడ్లు వేసుకొని ఉన్నప్పుడు వీళ్ళు కొల్లబట్టకు పోయి మరాఠ్ నాగన్న దండు వస్తుందన్నమాట. వచ్చి కొల్లబట్ట పోతారని అంటే సరేలేమని చెప్పి అప్పుడు బిడ్డ పిల్లలు మిరాలు పోసుకొని అక్కడ చోతేసి, స్వామి రాజా రాజా మా దొడ్లు కొల్లబోయే టైం వచ్చినది, ఎప్పుడు పిలిచినా పలుకుతానంటివే రాజా అని అప్పుడు ఆయన తలిసినది. తలిస్తే అప్పుడు పగిడి గురం దేవేంద్ర నష్టం వేసుకొని గగన మార్గాన్ని వస్తా ఉన్నాడంట. వస్తా ఉంటే అది అనింది, రాజు వచ్చే రవిలో చూడి అన్నొచ్చే దుడుకు చూడమ్మా, సూర్యునికి తొట్టవాడు చూడసక్కని రాజు వస్తా ఉన్నాడని ఆయమ్మ చెప్తుందంట. అది దాని సన్నివేశం. ఇది మామూలుగా గొల్లోళ్ళకి కాకుండా మిగతా కమ్మోళ్ళకి కానీ కాపులకు ఉన్నారు, ఉంటుందా? కొలుస్తా ఉన్నారు వాళ్ళు కూడా. బాయోళ్ళకిను ఈ రాజులు, కాపోళ్ళకి గొల్లోళ్ళకి, ముగ్గురికి 3 కులాలకి ఓకే రాజులు. వాళ్ళవి కాపులవి బోయలవి ఎట్లుంటాయి పాటలు? అవి కూడా సపరేట్. బోయ ఇది వచ్చేసి గొల్లోళ్ళది, బోయలది అది కూడా చెప్పండి. బోయలది ఒక సపరేట్ కథ చెప్తారు. అది బోయలది ఏం చేశారంటే, ఈ ఊర్లో ఈ అనంతపురం ఇది సనపది, వాళ్ళు ఏం చేస్తున్నారు, అక్కడ రాజుల పరుస జరుగుతుంది, చూస్తామని పోదామన్నారు. పోదామనుకున్నారు. పోదామనుకుంటేనే యాలేరు అని యాలేరు వస్తుంది మధ్యలో, కట్ట చెరువు కట్ట, పగిరాతి మానని ఉంది. ఆడికి పోయినాక బండ్లు ఇడుచుకున్నారు. బండ్లు ఇడుచుకొని నీళ్లు తాగినారు. సగంతరాలు పోయినాక కొంచెం సేద తెచ్చుకుంటారు. వాళ్ళలో ఇంకా ఆలోచన వచ్చింది, మనము ఈ రాజుకి పోతాన్నాం కదా, అక్కడ బాయోళ్ళే, అక్కడ బోయలే, ఇక్కడ బోయలే, మనము బోయలేమే, సరిసరి ఉన్నాం కదా. వాడి దగ్గరికి పోయినప్పుడు వాడు ఏమన్నారే, మా రాజుకు వచ్చినావు, నువ్వు పక్క నుండి పోయి దూరం నుండి పోయి అని వాడు చిన్నగా మాట్లాడితే మనం అనిపించుకోవాలి కదా. అట్లా లేదు, ఆ రాజునే రాజే రమ్మంటే మనం పదాము అన్నాడంట. రాజుకు పోతాను కదా, ఆయనకి ఎరికే కదా దేవుడు, ఆయన రమ్మంటే పదాము లేకపోతే లేదు అని అంట. సరే ఎట్లా చేద్దామంటే కమ్మిడి వేద్దామన్నారు. అప్పుడు కమ్మిడి వేసి ఈ ఉరుము కొట్టినాడంట. ఉరుము కొట్టి ప్రార్థన చేస్తే రాజు రాలేదంట. బోయలు కూడా కొడతారా? బోయల మేము మీరు బోయలతో పాటు పోయి కొట్టినరా కథలో? మమ్మల్ని పిలిపించినారు, పిలిపించినారు. మేము ఆ దేవునికి సేవకులు, ఓకే ఓకే, అట్లా పూర్వం నుంచి ఉంటాం. కొట్టినారు. కొడతానే ఏం చేసినాడు ఆ రాజులు, ఉరుము కొడతానే ఆడబిడ్డ అక్కమ్మని, రాజు రాకపోతే, రాజా నువ్వు రాకపోతే ఈ ప్రాణం ఏంటి కానీ వాళ్ళ బోయల్లో ఆడబిడ్డ అడుగు తీసుకుందంట పొడుచుకుండేకి. అప్పుడు పాలశాల కొండ మూట్ల తనుక్కన తీగ మెరిపోయి మెరిసి, స్వామి అసంగంగా నాలో చేయితే ఆగమ్మ అన్నాడంట. అప్పుడు ఆమె చెప్పింది, రాజు వచ్చే రవిలు చూడు అన్నొచ్చే దుడుకు చూడరా, ఆడ తప్పని వాడు మాట తప్పని వాడు మలరాజు మాదన్న మాట తప్పని వాడు, అయితే పిలిస్తే పలికేవాడు, వచ్చినాడు అడుగోరా అన్నంట. ఏడేమ్మా అంటేనే ఎలిసికు పోయి కొమ్మ మీద తిరిగినాడంట స్వామి. అప్పుడు మీరు రాండప్ప, మీ పాలిటీ నేను ఉంటాను, అక్కడుండే సనపు ఇక్కడే కావిస్తాను, ఈడే నన్ను కొలుచుకోండి అని ఈడ గుడి కట్టించినారు. ఎక్కడది? ఈడే మనం టీ రాతి మీద కొంచెం ముందర. ఇది వాళ్ళది కదా బోయోళ్ళది, కాపు వాళ్ళది. కాపులు వాళ్ళు 7 మంది అన్నదమ్ములు ఏం చేసినారంటే, కాపురేట్లో వాళ్ళు చేను దున్నుతా అన్నారు. చేను దున్నుతా అంటే ఆడ పోయి ఈ రాజు పెట్టి ఎత్తుకొని పోయి గులికేసు గుజ్జన్నని ఎత్తుకొని పోయి, యాడ నీడ లేదు ఏం లేదు, అడవి కదా, ఒట్టి పొలవరం మానున్నాడు, ఎండిపోయిన మాను మొద్దు, ఆ మాడ పోయి స్వామి పెట్టినాడంట. దగ్గ 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 మాను ఎగురేసి మానైందంట. ఆ స్వామి పెడతాను మహిమతో. అది కాపులు చూసినాడు, సద్దల కాపురెడ్డి అని చూసి, ఏమరా ఇది ఎండిపోయిన ముద్దు ఇట్లా, ఎవరు నువ్వు, మా రాజులు ఉన్నాడు, మీ రాజులు ఉన్నాడు అంటే ఎగిసిపోయి దాంట్లో ఉన్నాడంటేనే శిల పోయి ఈ దాంట్లోకి పడిందంట. శిల పోయి పడినాడంటే అడుగో రాజు పడిపోయినాడు పోయినాడు. అప్పుడు దాంట్లోకి దుంకినాడు, దుంకి ఎతకలాడితే సిక్కినాడంట.
రాజు చిక్కినారు రా నాకి, మాధవరాజు అని స్వామి నా పాల్ట్ వచ్చిన, నేను చూడాలనుకుంటే నా పాల్ట్ వచ్చినావు, ఎత్తి కొలుస్తామని కాపుల్లో కట్ట. అదేం పాట పాడతారు కాపులకైతే? కాపులకైతే ఏం పాట? పాట పద్యము యాది బాక అంటారు. అట్లనా? సిక్కెరా ధర్మరాజు మనకు చిక్కాను, మొక్కితేనో వరము ఇచ్చే మాధవరాజు, సిక్కెరా శీల భోగమయ్యి. అదొక చరిత్ర. అది ఎంతసేపు ఉంటది మామూలుగా? ఏ పాట అయినా ఏ పద్యమైనా ఎంతసేపు ఉంటది? అంతా ఈ చరణాలన్నీ పాడుతూ ఉంటాం, కథ చెప్తా ఉంటాం, వస్తూ ఉంటాం. అట్లా 10 నిమిషాలు ఉంటుందా? 10 నిమిషాలు ఉంటుంది కథలో. అది 10 నిమిషాలు, ఇది 10 నిమిషాలు అని కాదు. ఒక్కొక్క ఘట్టం వచ్చేసి ఒక గంట 2 గంటలు, ఒక రాత్రి పద్యం అంటాము, ఒక 3 గంటలు 2.5 గంటల సేపు చెప్తాము. దాంట్లో వస్తా ఉంటుంది కొన్ని. ఇది కాకుండా ఒక్కొక్కసారి దేవర చదువుతున్నప్పుడు ఇంటి ముందరికి పోయి కూడా చెప్తారు కదా. దేవర ఇప్పుడు మనము దేవర్లో పోతాం చూద్దా, పోతే వాళ్ళ ఇంటి ముందర చెప్తాం కదా. అవును, కొంతమంది ఇండ్ల ముందర చెప్తారు కదా, వాళ్ళ ముందర ఏం చెప్తారు మామూలుగా? వాళ్ళ ఇంటి దేవుని తెలిసి ఆ ఇంటికాడి పోయి వాళ్ళకి స్వామి ఎట్లొచ్చినాడు, ఏం కథ అనేది చెప్పి అదే ఇప్పుడు ఈ బోయలో చెప్తేనే అట్లే అందరు ఇట్లా ఎవరి కథ వాళ్ళకి చెప్తారేమో, ఎవరి వాళ్ళకి చెప్తారు. అంటే అందరి కథలు మీకు తెలుసు. బేసిక్ ఉన్నారు, అక్కమ్మ గారు వచ్చినారు అంటే మాకు కాపుల్లో. కొత్తబాయి కుంటకాడ 7 అక్కమ్మ గారు ఉండి, సనపల సెంటన్న శివగంట మాతకి సిలకలే వస్తామురా, లేయిరా కాపురెడ్డి సనపల సెంటన్న మాకు శివగంట చెప్పి నీ పాట వస్తాము అన్నారు. అని అంటే లేదమ్మా, ఇంటెలుపు దేవుడు తిరుపతి వెంకటేశ్వరుడు ఉన్నాడు, పెద్ద ముందు మేము కలుసాము అని అంటే, సరేలేరా ఆడదేవతల ముఖం మేమంటే సరేలేరా అని 7 అమ్మగారు మా వరం చూడరని లేచిపోయినారు. 7 మంది పిలకలయ్యి పోయినారు. పోతానే 6 గంటలు అరమ్మర్చి పడినాయంట కాటిపాట్నం. తల్లి వచ్చి, నాయన ఏం 6 గంటలు అరమ్మర్చి పడినాయి ఏమరా, నేను జీతకాలం వాళ్ళని అందని చెప్తే అన్నాడు. ఓహో జీతకాలం అందని చెప్తే అరమ్మర్చి పడినాయి. ఏమైనా సనపల్సంట్ అంటే ఏదో రాత్రి చిలకలు వచ్చి వాళ్ళిండే మమ్మల్ని కొలుసు శివగంట లేదన్నాడు. కొత్తబాయి కంటు కాడు అన్నాడు. ఎవరు నేనంటే అక్కమ్మ గారు. అక్కమ్మ గారే మన పాల్ట్ వచ్చినారా అని అప్పుడు మొక్కితే, 6 గంటలు పైకి లేస్తే మొక్కితే, మేము లేతే మేము కొలుతామమ్మా అన్నాడు. అప్పుడు కాయ కొట్టి తీర్థం చల్లమ్మా అన్నాడు. దగ్గర మెరిసి కాయ కొట్టి తీర్థం చల్లితే 6 గంటలు పైకి లేచినాడు. అప్పుడు వాళ్ళు పడతారు. అది బుక్లో ఉంచాడు. ఈ 3 కథలు ఉన్నాయా? రెడ్డిలకు, బోయలకు వాళ్ళు ఫస్ట్ వాళ్ళ పూజ గొల్లలు అన్న వాళ్ళకి వచ్చింది స్వామి. ఆటి నుంచి మళ్ళీ కొత్త బాయ్ ఉంటా కదా, ఆయన ఆదమల్సింది. కమ్మల్లోకి ఉంది, అన్ని ఘట్టాలు ఉన్నాయి చూడతాను. ఇంట్లో గట్టాలు అది చదివితే నీకు ఇంకా చదవాలనిపిస్తుంది, ఇంకా తెలుసుకోవాలనిపిస్తుంది. బాగుంది. ఇప్పుడు పీర్ల పండుగ అప్పుడు కూడా ఏమన్నా కొడతారా? పీర్లకు కొట్టరా? పీర్లకు కొట్టము, వాళ్ళకు మాకు ఎదురు. అవునా? అంటే ఈ కాపుల పాపని రథగిరి కాపు కొడుకు బిడ్డ మహా అందగత్య. ఈ నవాబుల పరిపాలన కాలంలో వాడు కూడా కొంతమందిని జయించి అందరినీ ఇట్లు పెట్టుకున్నారు సామంత రాజులు కాబట్టి. భూమి శిస్తు కట్టాలని రథగిరి కాపు కొడుకు ఢిల్లీ పాద్షా. ఢిల్లీ పాద్షా ఎక్కడున్నాడు? తురకలాపట్నంలో ఉన్నాడు. రథగిరి పట్టణంలో ఉన్నాడు. రథగిరి పట్టణానికి ఇది తీసుకొని పోయినాడు. అది తురకలాపట్నానికి తీసుకుపోయినాడు. కప్పం అంటే తూనికల పట్నము అనేది. నాకు అర్థమైంది, చెప్పండి. డబ్బులు తూకం వేస్తానప్పుడు తూనికల పట్నం, అది తురకలాపట్నం అయింది. తురకలాపట్నం అంటే ఆ తురుకోడు ఆడ పట్టణం ఉన్నాడు కాబట్టి ఆ ఊరికి డబ్బు తీసుకొని పోయేటప్పుడు పాప ఏడుచుకుంటూ వచ్చింది. 3 ఏళ్ల పాప భుజం మీద ఎక్కించుకొని పోయినాడు. పోతానే వాడు చూస్తానే ఆ పాప దిక్కు తక్కన మెరిసింది. ఆ పాప, ఈ కాపల పాప ఎంత బాగుందిరా, నా కొడుకు చేసుకుంటే బాగుంటుంది. అప్పుడు బాల్య వివాహాలు బొమ్మల పెన్నెళ్ళు చేసుకున్నట్లే చేసుకునేవాళ్ళు. నీ బిడ్డ నాకు వీళ్ళు అన్నాడు. లేదు ఈయన అన్నాడు అనుకో, ఆములు టోములు బాంబులు పిరగులు గల పలటాన్ని పసి తురుకోడు, నేను కట్టేలా పెళ్లి చేయనని చేసేవాడు. అని వాళ్ళు ఏం చేసినారు, సరేలే రుణం ఉంటే తప్పించుకుంటామలే అనే మాట వరుసగా ఆ మాట మాట్లాడుకుంటూ వాడు పనసకాయ పందెం చూసకాయ పందెం ఆడాలన్నాడు.
పందెం పందెం అంటే పందెము ఈ అచ్చన్న గారు ఆట ఆడతామే పిచ్చికిలా ఆట ఆడతామే అవునవును. దాన్ని పరసకాయ పందెం ఆడతాను ఓకే ఓకే ఓకే. అంటే నాకు రాదయ్యా అన్నాడు. ఆడతా అంటే వస్తుందిలే అన్నాడు. మళ్ళీ ఏం చేసినాడు, ఈ పాటకి పందెం లేదు అన్నం లేదు అన్నాడు వాడు. ఏమన్నాడు, జేరుగండి అది బొక్క కళ్ళకు బట్ట కట్టుకొని ఆ బొక్కలేకి వేయాలి ఈ చెండుని. 3 మాటలు నువ్వు వేస్తే ఈ నేను ఏలే రాజ్యంలో అర్ధరాజ్యం నీకు ఇస్తా. ఓకే. నువ్వు ఓడిపోతే నీ బిడ్డ నా కొడుకు ఇల్లు అన్నాడు. వాని మాటను కాదని లేదు ఎదురు. ఎస్పీ మీద కూర్చొని మనం చేయకూడదు అంటే వాడు అంటాడు, ఏ లోపలికి వంట తత్తాడు అట్లా. అందుకని వాడు ఏం చేసినాడు, ఇంతే ఆడ కాటని కళ్ళకు బట్ట కట్టుకొని వేసినాడు. వేయలేడు. రైతు ఎద్దును కొట్టుకొని ముద్ద తినేవాడు. వాడు గరిడి సాము నేర్చున్నాడు. వాడు చూసి ఓ పారి చూడక 2 మాటలు వేసినాడు. ఆడుండే వాళ్ళంతా గెలిచినారన్నాడు. అప్పుడు కాకులతో ఒక పని తెప్పించి తాత్సంబలం వచ్చినాడు. తాత్సంబలము అంటే మంచి మాట చేసినాడు. తాంబూలం ఇవ్వడం లాంటిదా? ఇవ్వడము తాత్సంబలము అంటారు అప్పుడు కాలంలో. ఇప్పుడేమీ మంచి మాట అంటారు. పంచినాడు. అప్పుడు ఏం చేసినాడు, ఏడ్చుకుంటూ వస్తాడు. ఏం దిక్కుజల్లు చేతగాను అంటే కూతురు ఇచ్చేసిండా? లేదు, తీసుకొని పెళ్లి మాట చేసుకొని వస్తాడు. అప్పుడు ఈ అక్కమ్మ గారు చూసినారు. వాడు వేసుకుంటూ బాధపడేదాన్ని చూసి, కాపోనికి కష్టం వచ్చింది కదా, మనం కాపులు పాలట పదామని చెప్పి, అక్కమ్మ గారు నువ్వు భయపడొద్దురా, నిన్ను మేము తుమ్కీగా చెప్తాను అట్లా. అదే నాకు అర్థమైంది చెప్పండి. అంతే. నువ్వు భయపడొద్దురా, నిన్ను మేము తీసుకొని పోతాము. ఏమే ఆ ఢిల్లీ పట్నం తుర్కలాపట్నం పట్ట పగులు రై చేసి వాళ్ళ ఊర్లో నిలబడిపోదాం, నేను బతుకు భాగ్యం అంతా చెప్తాను. అమ్మగారు వారికి వరం ఇచ్చి, ఆయపక్క 7 మంది కొడుకులు అయితే గుడ్డోళ్ళు కుంటోళ్ళు అంట. అందరికీ కళ్ళు ఇచ్చి మాటలకు మాటలు ఇచ్చి అమ్మగారు వరం చూపించినారు. వరం చూపించి అదంతా చేసి అట్లా తీసుకొని వాళ్ళందరినీ ఢిల్లీ పట్టణం మందిలో ఎలవారి రద్దంపల్లి ఎడగడ్డ దాటుకొని కళ్యాణంపేట తెచ్చినారు. కళ్యాణంపేట దుర్గముందే దేవాదుల కొండ. దేవాదుల కొండ తెలుసు, అదే కళ్యాణంపేట. ఆ ఊరే నాకు దేవాదుల కొండ. కళ్యాణ దుర్గం అదే, కళ్యాణంపేట అదే. పేట అంటారు ఇన్నాళ్ళు అదే. ఇప్పుడు దుర్గం అంట. దుర్గం అంటే కొండలోనే. అప్పుడు ఆ కళ్యాణంపేట చుట్టూరు కొండలు ఉన్నాయి కాబట్టి కళ్యాణ దుర్గము అంటారు కదా. అప్పుడు అక్కమ్మ గారు చూసి దానికి ఎరికైంది, ఇదంతా చేసింది అక్కమ్మ గారు అని. అప్పుడు వాడు కళ్ళు తాగేది ఆ కొండకి, దేవాదుల కొండకి కళ్ళు మూసేసాడు. కళ్ళు ఎగేసేది, ఇదంతా పసరాలు పోసేది, కమ్మూర్లు పెట్టేది, ఇట్లా చేసేది. అప్పుడు 7 గేడెలు అమ్మగారు దాచిపెట్టుకున్నారంట. ఆ 7 గేడెలు ఏమి, వాని పౌరు ఉంది కదా, ఆ 7 గేడెలే 12 రోజులు. ఆ 12 రోజులు అమ్మగారు గడిలో ఉండి 13వ రోజు బాణం తీసినది. కడుగుట్ట కాలం బాణం తీసి కొడితే అప్పుడు గుర్రాన్ని కట్టేసి ఇంటికి గుర్రం మీద ఎదురుగా వెనకే గుర్రం తెచ్చి గుట్టాలు తగిలితే అల్లారు ఎప్పారని తెచ్చినారు. కొంతమంది రాళ్ళు గుండ్రాళ్ళు అయినారు అక్కడంతా. అయ్యి అంత అల్లుకోలం వేసి పారిపోయింది తండ్రి. అప్పుడు అన్నారు, నీ పండగలో మాకు పూజ లేదు. పీర్ల పండగ అప్పుడు అయితే పీర్ల పండగ అప్పుడు అక్కమ్మ గారు గుళ్ళకు వాక్యం లేదు. పీర్ల పండగ అప్పుడు ఏ వాళ్ళు ఇప్పుడు 12 మంది కళాకారుల గురించి చెప్పినారు కదా, ఒక్కొక్కరు తప్పిట్లు మాత్రమే. తప్పిటి తాషా ఉంటుంది. తాషా కనక తప్పెట్లోనే డప్పు డప్పు అంటారా, అవి కనక తప్పట్లో. కనక తప్పెట్ల పైన కదిలి వచ్చెను గాని కనక తప్పట్లు అంటారు. ఎందుకు కనక తప్పట్లు? కనకమ్మ మోగినట్ల కంచు మోగినట్ల కనకమ్మ మ్రోగున అంటారు. అది కనకమ్మ అంటారు. ఏమి ఇది కంచు, అది కనకము. కంచు మ్రోగినట్లు కనకమ్మము మ్రోగురా అని. ఇప్పుడు ఆ కనక తప్పట్లు కొట్టే వాళ్ళు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారా మీకు? మామూలుగా తప్పెట్లనే కనక తప్పట్లు అంటారా? తప్పెట్ట డప్పు 2 వేరా సేమ్? డప్పులు అంటున్నారు ఇప్పుడు. అంతే
డప్పులు అంటే ఇవన్నీ చిన్న వచ్చినాయే, ఇవి డప్పులు. ఓకే. కనక తప్పట్లు అంటే పెద్దవి, పెద్దవి తోలుతో తయారు తోలుతో తయారు అది ఎద్దుతో అది అది వచ్చేసి కాగబెడతారు. మంటేసి కాగబెట్టి కాగబెట్టేస్తే రెండు కట్లు ఉంటాయి. కణ అంటుంది అది. దాని శబ్దం వేరు, దీని శబ్దం వేరు. అది కొడితే 2 మైళ్ళు వినపడుతుంది. ఇప్పుడు మీరు ఉరుము ఇట్లా ప్లే చేస్తున్నారు కదా, మీరు ఫేమస్, అట్లా కనక తప్పట్లు కొట్టే వాళ్ళు ఎవరన్నా వాళ్ళు తయారు చేసుకుంటారు. ఉన్నారు? సోమల దొడ్లో ఉన్నారు. సోమల దొడ్డి అంటే ఇక్కడ దూరమా? ఇక్కడ 3 కిలోమీటర్లు. 3 కిలోమీటర్లు ఇది ఈ గుత్తి రోడ్డు. గుత్తి రోడ్డా? గుత్తి రోడ్ అంటే పోతే హైరన్ బ్రిడ్జి కింద ఇట్లా దూరుతా చూడు బండి. మేము అన్నీ ఉంటాం, మేము రెడ్ హాస్టల్ కాడ ఉంటాం. ఆడ ఇస్కాన్ టెంపుల్. ఇస్కాన్ టెంపుల్ అంటే అవతల ఇంకా కొంచెం ఆ పక్కన ఉండే పల్లె అక్కడ ఉన్నారు. కొత్తలకు ఉన్నారండి. నీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఈ ఇక్కడ ఉన్నారు, అక్కడ ఈడ ఉండ్రి ఈ గేర్లో కొడుకు కనక తప్పట్లను. అది అది వచ్చేసి దానికి కొడతారు. అది పాట ఊడొచ్చి స్వామి మీద ఒక పాట పాడాలన్న. పీర్ల స్వామి పైన? పీర్ల స్వామి మీద. మీకు తెలుసా పాట కూడా? ఆయన అంటే సరేలేని ఆలోచన చేసి పడతాలేని ఏమేమి అంటారు, మంచి గంధం వాడతారు, ఇది వాడతారు. స్వామి పేరు అంటే అక్షయను, హుషేను, మసూదు, కుల్లాయి స్వామి ఇట్లా పేరు చెప్తాను. కుల్లాయి స్వామి పేరు ఫేమస్. తెలుసు, నాకు తెలుసు, పక్కన పోతున్నాం. అప్పుడు వచ్చేవారు మొక్కారు, పోయేవారు మొక్కారు, గూగుడులో వెలసిన కుల్లాయి స్వామి, మంచి గంధముతోన మసూదు గదిలాను, ఊదు బతిలతోన ఊసేను గదిలాను, కనకాత పెట్లతోన కదిలి వచ్చర దైవము, దండము దండమయ్యా గూగుడు కుల్లాయి స్వామి. మీరే రాసేసిండ్రు అప్పుడు ఉరుముతో కూడా చెప్పారు? అది ఏమన్నా లేదు, అది ఉరుముతో చెప్పకూడదు, మామూలుగా వాడినారు. మామూలుగా పడ్డాను అంటే దేవుని మీద అభిమానంతో. అప్పుడు ఆ టైంలో సాయంత్రం పోదాం కదా, ఉరుములు కొట్టాలి. రోజు పోదాం అని చెప్తాం కదా, అక్కడ ముస్లిమ్స్ ఒక్కరు ఉండరు. అప్పుడు చిన్న పిల్లోడు, గొర్రెల పిల్లోడు, ముస్లిమ్స్ వాళ్ళ పిల్లోడు చిల్లా కట్టారు. అంటే చిల్లా కట్టపోయి ముస్లిమ్స్ వాళ్ళ పిల్లోడికి తగిలింది, మిస్టేక్ తగిలి చనిపోయినాడు. చిన్నపిల్లలు లాసా. అది నుంచి వాళ్ళ నాయన వస్తున్నారు. అది నుంచి అప్పుడు గొర్రెల లేక పూజ చేస్తున్నారు. దాంట్లో ఆ ఫోటోలు ఉన్నాయి చూడండి, ఈ లాస్ట్ ఆయన వస్తున్నారు వేసుకొని కమ్మిడి వస్తున్నారు. వస్తా అంటే కలుగుతా వీళ్ళం వచ్చాను కదా, మైలు అయింది. ఇవేండి కనక తప్పట్లు ఇవే. ఇవేనా? ఓకే 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 ఓకే. కనక పెద్ద బండ చూడు, కనక తప్పట్లు ఈ సైజులో వాళ్ళు ఈ ఓల్డ్ ముసలి కొడతారు అన్నమాట. ఇవి కరెక్ట్. ఎక్కడ ఉన్నాయి ఇవి? ఇది ఏదో హిస్టరీ రీసెర్చ్ లాగానే తెలంగాణ దొరికింది మాకు. తెలంగాణ కరెక్ట్. తెలంగాణలో డప్పు నేను కృష్ణా జిల్లా వాళ్ళు డప్పు అంటారు, తెలంగాణ వాళ్ళు తప్పిటి అంటారు. మనం ఏమంటాం? మనం కూడా తప్పిటే అంటాం. తప్పెట్టే డప్పు కాదు. ఈ శివమణి ఉన్నాడే సంగీత మ్యూజిక్ డైరెక్టర్, వాడి ఆధ్వర్యంలో రాష్ట్రపతి అబ్దుల్ కలాం బాలయోగి స్టేడియం ఓపెన్ చేసినప్పుడు 600 కళాకారులకి కాంట్రాక్ట్ చేసినాడు 7 కోట్లకి. ముజ్బూర్ రహమాన్ 8 కోట్లు అడిగినాడు, వీడు 7 కోట్లకు కాంట్రాక్ట్ చేసినాడు. కాంట్రాక్ట్ చేస్తే మేము 600 అందులో నేను 75 మందిని ఉరుములు ప్రోగ్రాం పెట్టి ఆ మ్యూజిక్లే కొట్టినా ఉరుము. ఎన్ని వాద్యాలు కొడతానన్నాడు? 35 వాద్యాలు కొడతానన్నాడు. అంటే సరేలేమని నేను కొట్టిన వాద్యం కొట్టన్నాడు. ఢిండర్ టక్క టక్కర డీడి ఢిండర్ టక్క టక్కర డీడి. వాడు కాగడా పట్టుకొని పైకి ఎక్కిపోయేటప్పుడు కొట్టాలి, అది ఆ బీచ్కి కొట్టన్నాడు. అప్పుడు నేను ఉరిమేసుకొని ఢింటర్ టక్క టక్కర డీడి ఢింటర్ టక్క టక్కర డీడిని కొడితే వెరీ గుడ్ నాగన్న గారని సెకండ్ తీసుకున్నాడు. సెకండ్ తీసుకొని ప్రోగ్రామ్ ఇచ్చినాడు.
75 మందికి డ్రెస్సులు రుమాల అన్నీ సేమ్ అన్నీ తీసుకొని పోయి అప్పుడు ఈ తెలంగాణ తప్పిటోళ్ళు నేను సెలెక్ట్ అయినది. డప్పు సుధాకర్ అని వాడు విజయవాడ వాడు వచ్చిండే, వానికి లేదండ్రి ఈ తప్పిటోళ్ళే రికమెండేషన్ చేసి అట్లా అది జరిగింది. అట్లనే ముస్లిమ్స్ మాత్రం మీ దానికి రారు, ఎందుకంటే అన్ని కొత్తలు జరిగినాయి కాబట్టి. చెప్పినా కదా చిల్లా ఎదురుగా వాళ్ళిద్దరు కలిసి వస్తున్నారు. ఆయప్ప కలిసి చెప్తానే ఆయన తుర్కోళ్ళు బతికెళ్ళా అసలు కుండదు కానీ ఉండదు, ఎందుకంటే మీకు ఆ 12 రోజులు అక్కమ్మను అట్లా చేశాడు అని అట్లా పిల్ల పండుగలో ఈ వద్దు దాన్ని చూపిస్తాము ఆ నెల ఈ వద్దు వస్తారు. సరే ఒకవేళ అప్పుడు గారి దగ్గరికి అంటే పీర్ల పండుగ జరుగుతుంది ఇట్లా జస్ట్ మామూలుగా ఇళ్ళకి పోయి చెప్పమన్నా చెప్తారా, మామూలుగా వాళ్ళకి చెప్పమంటే చెప్తారా? ఆ టైంలో ముస్లిమ్స్ కాదు, తెలుగు వాళ్ళకి ఇప్పుడు పీర్ల పండుగ దగ్గరికి సారా తీసుకుపోవాలా, దగ్గరికి పీర్ల పండుగ దగ్గరికి సారా తీసుకుపోతారు కదా, అవును ముంతతో తీసుకుపోతారు. వాళ్ళ కోసం చెప్పమంటే చెప్తారా, వాళ్ళు ఆ పర్టికులర్ పర్సన్ గురించి చెప్తారా మామూలుగా? అట్లా ఆ సందర్భాన్ని బట్టి అది చూసి అది ఎట్లా ఏమని అప్పుడు అవగాహన వస్తుంది. ఇప్పుడు హైదరాబాద్లో రతకర్ తోటలోను వాడు స్పాట్గా చెప్పేసినాడు, అది ఎట్లా అని వాళ్ళకి ప్రోగ్రామ్ లేకుండా అయిపోతుంది. అప్పుడు నటుగుడికి దాంట్లోకి పిలుచుకొని చేసి ఆ పాట పాడిందని 10,000 రూపాయలు చెక్ ఇచ్చినాడు. మాకందరికి 5,000 ఇస్తే వాడికి 10,000 ఇచ్చినాడు. అట్లా ఆ సందర్భాన్ని బట్టి అది ఏదైనా మూమెంట్ బట్టి వస్తుంది కవిత్వం. అసలు మళ్ళీ నేర్చుకున్నారు కవితలు, అంటే అప్పటికప్పుడు అల్లేసి చెప్పడం అన్ని. సరస్వతి స్వామి అవగాహన అయింది. ఏమే అసలు నేను తిరిగే పల్లెల్లోనూ 12 పల్లెలు తిరుగుతాను. నాగన్న అట్లా మనిషి లేడు, చెప్పలేడు, ఇంకెవరు లేడు, ఇదంతా అంతరించిపోతుందేమని భయపడినారు. అన్ని కథలన్నీ రాసిపెట్టు, క్యాసెట్లు తయారు చేయనారు. నేను క్యాసెట్ తయారు చేసినాను, మెమోరీ ఉంది దాంట్లో. అది ఒక మెమోరీ తీసుకోండి. అది అంటే నాకు అర్థమైంది. బొగ్గును తక్కువ అయితే దగ్గర ఫోన్ షాప్ ఉంది కదా అన్న, ఇక ఓడా ఫోన్ అని చేసినారు. అన్నీ ఉన్నాయి లేరా దాంట్లో ఒక్కటి బొగ్గును తక్కువ మీకు ఏం చేయాలి, ఇవన్నీ తీసుకొని మీ ఛానల్ పెట్టి ఛానల్లో ఇవన్నీ పెట్టాలా? పెట్టండి, అది నేను చేస్తాను, నాకేం పెద్ద ఇబ్బందిలే. మీ పేరు మీద ఛానల్ ఓపెన్ చేసి మీ కొడుక్కి మీ మనవడికో ఆ ఛానల్ డీటెయిల్స్ ఇచ్చేస్తాను, ఇవన్నీ అప్లోడ్ చేస్తాను. చేసిన తర్వాత మీకు ఇంకేమైనా అప్లోడ్ చేయాలనుకుంటే మీ దగ్గర డీటెయిల్స్ ఉంటాయి. ఒకవేళ దాంట్లో డబ్బులు వస్తున్నా కూడా మీకే వస్తాయి. ఇది చర్మం, ఇది మూతలు అన్నమాట. ఇది ఎంత బొచ్చు ఉంటుంది, ఇది ఎంత ఇట్లా ఇట్లా ఇంత మందం ఉంది కదా, ఇది అది పేపర్ లాగా చేసేస్తాం. ఎండబెట్టి ఏది అంటే మేక పైన తోలు వస్తుంది కదన్నా, బొచ్చంతా అది చేయడానికి అది దాన్ని ఎంత జాగ్రత్తగా చూసుకుంటామంటే పగిలిపోయిందంటే కొంచెం పగిలిపోయి ఫ్లాష్ అట్లాంటివి వేసుకుంటాం, కవర్ చేసుకుంటాం. ఈ మధ్యలో గిడ్డి వాసన కూడా వస్తుంది. ఇప్పుడు ఇది ఎంత కొట్టినా కూడా ఒక్కొక్కటి ఎన్ని రోజులు వస్తుంది? ఒక్క చర్మం ఎన్ని రోజులు వస్తుంది కొడితే? 6 నెలలు 3 నెలలు, మళ్ళీ సంవత్సరం లోపలే. అంతేనా? మళ్ళీ చేంజ్ చేయాల్సింది, మళ్ళీ క్లీన్ సంవత్సరం పారేయాల్సిందే. అంటే ఎక్కువ కొట్టడం ఉంటే 6 నెలలే ఉంటుంది, తక్కువ కొట్టడం ఉంటే సంవత్సరం ఉంటుంది. అంటే దాన్ని ఇది సంవత్సరం అయింది. ఇప్పుడు అక్కమ్మ దగ్గర ఒకటి అని ఒక ఉరుమని లేకపోతే వేరే వాళ్ళకి ఒక అట్లా ఉండవా? అంటే అక్కమ్మ గారు ఒకటి అంటే వాళ్ళు బుద్ధి పుట్టి చేపిస్తే చేపిస్తారు. ఇప్పుడు అది ముసలమ్మ స్వామి అనే ఇక్కడ ముసలమ్మ గుడి ఉంది. ఆ ముసలమ్మ గుడిలో ఒక గుడి, ఒక రాజులకు ఒక గుడి ఉంది. ఆ రాజు గుడిలో చేపిస్తారు. అదే ఇది రాజుల రూము. దీనికి దానికి ఏం తేడా ఉంటుంది? రాజులూరుమికి ఈ కంచూరుమికి ఏం తేడా? అది ఇత్తలి, ఇది కంచు. మెటల్ వాళ్ళ ప్రేమతో వాళ్ళు చేపిస్తారేమో. అది దాని కూడా
చేత్తో చేసిండేది అది రెడీమేడ్. ఓకే, ఇది వంశ నుంచి వస్తూ ఉందా? ఇప్పుడు మీ నాన్న దగ్గర నుంచి వచ్చిందా ఇది? అయ్యో మా తాత దగ్గర నుంచా? అబ్బో, కొన్ని ఏళ్ళ చరిత్ర ఉంది. దాని మీద అదే రాష్ట్రాలు చూడు. దాని మీద శాసనం ఉంది కదా 1245. ఇది ఒక్కటి మీరు చేంజ్ చేస్తున్నారు, కానీ ఇది మాత్రం ఇది లేదు, అది అట్లే ఆల్రెడీ అట్లే ఉంటుంది. ఆ చేతితో చేసాను మొత్తం ఇట్లా చేతితో పక్కన. ఈ పైన ఈ నెమలికలు ఈ ఎందుకు పెడతారు? ఇదా నెమలికలు ఓకే అంతే. షోక్ అంతే. ఇంకొకటి ఉంది, ఈ ఊరు ఉంది కదా, తాగిన వాళ్ళు వచ్చి దీన్ని ముట్టుకుంటే ఈ చర్మాలు అట్లా చీలిపోతాయి. అదొక పవిత్రత అన్నమాట. ఇది పంచలోహములతో చేసింది. ఇది పంచలోహం, రాగి, ఇత్తడి, కాంసం కలిపి చేసింది. అట్లా గిరిగి పూజ ఉంటుంది. ఆ ఉరుమైతే ఇట్లా తాగినలో ముట్టుకుంటే చర్మాలు రెండు చీలిపోతాయి, బ్లేడ్తో కోసినట్లే. అంత పవిత్ర. మీరు కానీ తాగితే కానీ ఉరుము ముట్టుకోరు, తాగకూడదు కూడా. మీకంటూ కొన్ని ఆచారాలు ఉంటాయి, చెప్పులు వేసుకోవాలి కూడా వేసుకోవా? ఇది వేసుకుంటే వేసుకోమన్నా మామూలు